ఆరవ్ దినేష్ తివారీ వైపు చూస్తూ అన్నాడు. హే అంకుల్, దీని గురించి చింతించకండి, ఆరవ్ ఈ విషయాన్ని చక్కగా నిర్వహిస్తాడు విని దినేష్ తివారీ మెడ విదిలించాడు. ఇవ్వండి. కానీ మరుసటి క్షణం ప్రిన్సిపాల్ నారాయణ శర్మ ఐశ్వర్య వైపు చూస్తున్నాడు. మిస్ ఐశ్వర్య బిగ్గరగా చెప్పింది, మీరు పిల్లలతో గొడవ పడకూడదు, 5 నిమిషాల వ్యవధిలో నా ఆఫీసులో నన్ను కలవండి. ఏది ఏమైనా మీరు ఎవరిని తెలుసుకోవాలి, ఎవరు నేరం చేయాలి మరియు ఎవరు చేయకూడదు. ఆరవ్కి ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ మాటలు 6 అడుగుల చప్పుడు విని అక్కడే ఆగిపోయింది. వెళ్ళి ప్రిన్సిపాల్ నారాయణ శర్మకి చెప్పాడు. ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ చూడటం ప్రారంభించాడు. ఇది విన్న ఆరవ్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతని ముందు ఆమె ఐశ్వర్యతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టింది. అదే ప్రిన్సిపాల్ నారాయణ శర్మ మాట్లాడుతున్నాడు. ఐశ్వర్య, ప్రిన్సిపాల్ నారాయణ్ చెప్పేది వినండి. శర్మ వైపు చూస్తూ చాలా ప్రశాంత స్వరం, ప్రిన్సిపల్ సార్, మీరు ముందు ఇలా చేయండి అని చెబుతున్నాను. ఇక్కడ ఏం జరిగిందో తెలియాలి, ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు, ఒక వ్యక్తి తెలుసుకోవాలని మీరు ఖచ్చితంగా చెప్పారు. అతను ఎవరిని మరియు ఎవరిని కించపరచాలి? లేదు. కాబట్టి చుట్టూ చూడండి, మీరు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని చూడండి. మీరు లేకుండా ఉండటం జరగకుండా ముందు ఉన్నాయి. మీరు ఎక్కువగా మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఇది ఐశ్వర్యకు హానికరం. విషయానికి విన్న ప్రిన్సిపాల్ నారాయణ శర్మ అతని శరీరం మొత్తం నిప్పంటుకుంది. అతను నమ్ముతాడు, అతని ముందు ఐశ్వర్య ఉండటం సాధ్యం కాలేదు. మీరు మీ నోరు తెరవవచ్చు. మరియు మరోవైపు ఐశ్వర్య మాటలు విన్న రావ్ మొహం మారిపోయింది. చిన్న చిరునవ్వు వస్తుంది, కానీ ప్రిన్సిపాల్ నారాయణ శర్మ చెవులు కోపంతో ఎరుపెక్కాయి. వాటిని చూస్తుంటే వారిదేమో అనిపించింది. చెవుల్లోంచి పొగ వస్తోంది. అతని చెవుల్లోంచి చిన్నగా చప్పుడు వస్తుంది. ఐశ్వర్య మాటలు ఈలలు వేస్తున్నాయి. ఆరవ్ పక్కన నిలబడి ఉన్న దినేష్ తివారీ మాటలు వినండి. అతని ముఖంలో కూడా విశాలమైన చిరునవ్వు ఉంది. ఐశ్వర్య మాట వినండి అన్నయ్య, నీకు అర్థమైంది. ఐశ్వర్య ఇంతకు ముందు కంటే కాన్ఫిడెంట్గా ఉందట. అదే ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మకు కోపం వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి పళ్ళు కొరుకుతూ పెంచి ఐశ్వర్యకు ప్రత్యక్ష ముప్పు ఇస్తున్నప్పుడు, మిస్ స్వర్, లేదా మీ పరిమితి అని చెప్పండి, దాటవద్దు లేదా నేను మర్చిపోతాను. మీరు యూనివర్సిటీలో నిలబడి ఉన్నారు మరియు మీరు దీన్ని అనుకోరు. నువ్వు హల్లువాలియా కుటుంబానికి చెందిన కూతురివి అని అనుకుంటూ. కాబట్టి నేను మీ కుటుంబానికి మరియు అంతగా భయపడతాను. మీరు ఈ 2 పుట్టుమచ్చలపైకి దూకుతారని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిద్దరితో ఇక్కడే ఉంటాను. చితక్కొట్టే శక్తి నాకు ఉంది. అందుకే నీ కోసం నువ్వు నా ఆఫీసులో మౌనంగా ఉంటే బాగుండేది. నేను ప్రిన్సిపాల్ నారాయణ శర్మలా నడిచాను. ఈ విషయాన్ని ఆరవ్ ఐశ్వర్యతో చెప్పగానే చనిపోయే వరకు కళ్ళు కఠినంగా ఉంటాయి. తివారీ ముఖం రంగు కూడా మారిపోయింది. అతని కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఐశ్వర్య, ప్రిన్సిపాల్ నారాయణ్ మాత్రమే చేయగలరు. శర్మ గారి మాటలు విని మొదట మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు. ఆపై అది కూడా ఆమె గొంతులో కరుకుదనంతో తీసుకువస్తున్నప్పుడు ఆమె చెప్పింది, నారాయణ శర్మ, మీరు ఏమిటి? మీరు ఎలా చేస్తారో నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నాను. మనం ఇతరుల ముక్కల మీద బతికే మనుషులం. అంత పెద్ద విషయాలు మాట్లాడరు. మీరు నా కుటుంబాన్ని చూసి భయపడుతున్నారు. కాబట్టి మీరు భయపడుతున్నారా లేదా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీకు కావాలో లేదో, మీరు బహుశా నేనే అహ్లూవాలియా అనే ఆలోచన లేదు. కుటుంబంతో పాటు సింగ్ కుటుంబానికి చెందిన కుమార్తె నేను. రాజా ఆరవ్ సింగ్కి కాబోయే భార్యను కూడా మీరు మనుషులిద్దరినీ నలిపివేయమని అడిగారు. వారిద్దరూ మీకు అర్హత కంటే ఎక్కువ కాదు. ఇలా చెప్పగానే బయటి నుంచి వచ్చినవాళ్లున్నారు. ఐశ్వర్య ఆరవ్ దగ్గరకు వెళ్లి అతని చెయ్యి పట్టుకుంది. ఆమెను పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తి ఆరవ్ సింగ్ అని చెప్పింది మరియు ఆ ఇతర వ్యక్తి తివారీ కుటుంబానికి అధిపతి. దినేష్ తివారీ తమ్ముడు. ఇప్పుడు నువ్వు నేనే. మీరు ఒంటరిగా ఉన్నారా లేక జడేజా కుటుంబంలో ఉన్నారా చెప్పండి. వీటిలో దేనితోనైనా కలిసి, దీనివల్ల కలిసి పోరాడడం కూడా సాధ్యం కాదు. రెండూ నీ సామర్థ్యానికి మించినవి. ఐశ్వర్య విషయానికి విన్న ప్రిన్సిపాల్ నారాయణ శర్మ అతని కాళ్ల క్రింద నుండి నేల జారిపోయింది. అతను బ్రతకగలడని నమ్మలేకపోయాడు. ఇంత పెద్ద వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు ప్రిన్సిపాల్ నారాయణ శర్మ ఇప్పుడు. భయపడతారు. అతని చాలా మాటల వల్ల ఇలా అనిపించింది. ఇద్దరికీ కోపం రాలేదు. ఇదే జరిగితే ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపార విషయాలలో రక్షణ పొందలేరు. ఆరవ్ సింగ్ అతన్ని నాశనం చేస్తాడు మరియు ఉంటే ఆయన రాజకీయ మద్దతు తీసుకుంటే తివారీ కుటుంబం ఆయన స్వయంగా రాజకీయాల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. తివారీ కుటుంబం వ్యాపారంలో పెద్దది కాదు, కానీ రాజకీయాల్లో ఆయనకు చాలా మంచి హోదా ఉంది.
బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది. అతను చాలా ప్రభావాన్ని కలిగి ఉన్నాడు మరియు ఇది తరచుగా చెప్పబడింది తివారీ కుటుంబ పెద్ద రామ్ అని వెలుగులోకి వచ్చింది. ఢిల్లీతో తివారీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రిన్సిపల్ నారాయణ్ కూడా ముఖ్యమంత్రి నుండి వచ్చారు. ఈ సమయంలో శర్మ పెద్ద కష్టాల్లో పడ్డాడు. అతను ఈ సమస్య నుండి బయటపడాలనుకున్నాడు కానీ అతను ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతాడు? ఆరవ్ని ఐశ్వర్య గుర్తించిన వెంటనే ఇప్పుడు ఆర్ఫ్ బయటపెడితే మౌనంగా ఉండలేడు మరియు ఏమైనప్పటికీ ఐశ్వర్య అతని కాబోయే భార్య మరియు అతని ఎదురుగా తన కాబోయే భర్త కంటే ఎత్తుగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. స్వరంలో మాట్లాడటం అతనికి అస్సలు పట్టదు. నాకు నచ్చలేదు. అందుకే ఆరవ్ ఐశ్వర్య మరియు ప్రిన్సిపాల్ ఆరవ్ నారాయణ్ శర్మ దగ్గరకు వెళ్తాడు. ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ కంటే చాలా నెమ్మదిగా కానీ ప్రిన్సిపల్ మాత్రం సీరియస్ గా అంటున్నాడు. నారాయణ్ శర్మ బహుశా మీరు మీ బావ మయాంక్తో మాట్లాడుతున్నారు. నేటికి మిశ్రా గురించి మర్చిపోయాను. నువ్వు కూడా జైలు నుంచి బయటకు రాలేదా? నేను అతనితో కూర్చుని అతనికి కంపెనీ ఇవ్వడం ఇష్టం. మీరు దీన్ని చేస్తారా లేదా మీ ఉద్యోగాన్ని ఇక్కడ సేవ్ చేస్తారా? మీ పనిని చేయాలనుకుంటున్నారు మరియు మీ అయితే ఎంపిక నంబర్ 1 కాబట్టి నేను చేయాల్సి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను మరియు ఎంపిక సంఖ్య 2 అయితే ప్రస్తుతం ఐశ్వర్య ముందు మోకాళ్లపై కూర్చున్నాను. ఆమె పాదాలను చదవండి. నా మానసిక స్థితి ఉంటే క్షమించండి. అది బాగుంటే నిన్ను వదిలేస్తాను. ఇలా చెప్పడంతో ఆరవ్ తన మాటలు అసంపూర్తిగా వదిలేశాడు. లీవ్స్ కానీ ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మకి వర్ణం వెనుక అర్థం తెలుసు. అయితే ఈ సమయంలో ఆరవ్ చాలా సీరియస్గా, భయంకరంగా ఉన్నాడు. స్వరం విన్న ప్రిన్సిపాల్ నారాయణ్ ఈ సమయంలో శర్మ ఏడవడం మొదలు పెట్టాడు. నా నడుము పూర్తిగా చెమటతో తడిసిపోయింది. అంత ప్రిన్సిపాల్ నారాయణ శర్మతో పాటు దినేష్ తివారీ శరీరం కూడా వణుకుతోంది. నారాయణ శర్మ పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కానీ తదుపరి ఆరవ్కి వెంటనే అర్థమైంది. కథల్లోనే కాదు వాస్తవంలో కూడా చాలా బలమైన ఆ శబ్దానికి ఒక వ్యక్తి చెమటతో తడిసిపోయాడు. ఇది జరిగింది మరియు మొత్తం పని చాలా ప్రమాదకరమైనది. మీలో అధికారాన్ని ఉంచుకోవడం చాలా ఎక్కువ భయానక విషయానికి ఏమిటంటే ఈసారి ఆరవ్ మరియు దినేష్ తివారీ నారాయణ శర్మ వైపు చూస్తున్నాడు కానీ వారి ముఖాల్లో మెరుపు మాసిపోతుంది ఎందుకంటే మరుసటి క్షణంలో ఆరవ్ శరీరం పేలుతుంది మరియు అతని ప్రకాశం అతని శరీరాన్ని వదిలివేస్తుంది. మీ శరీరం నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఊపిరాడక ఒత్తిడి ఆరవ్ యొక్క ఆభా విడుదలను విడుదల చేయడం జరిగింది. వెంటనే పర్యావరణంలోకి మార్పు అకస్మాత్తుగా వచ్చి ఆకాశం నల్లగా మారుతుంది. ఆ మేఘాల మధ్య అది మేఘాలతో కప్పబడి ఉంది. ఉరుములు, మెరుపుల శబ్దం లేదు. ఆ మెరుపు శబ్దం వింటున్నట్టు అనిపించింది. ఈరోజు పిడుగుపాటు అందరినీ కళ్లకు కట్టినట్లు అయింది. ప్రకృతి విధ్వంసం చూసిన తర్వాత ఇలా అనిపిస్తుందా? ఈరోజు ప్రకృతి సర్వనాశనం చేసినట్లే ఉంచుతాను. కానీ వెంటనే దినేష్ తివారీ ఆకాశానికెత్తాడు. మీరు వాటిని చూస్తే వాటిని ఆకాశంలో ఇవ్వండి. పెద్ద చంద్రులు కనిపిస్తారు కానీ చాలా వరకు మరింత ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఆ రెండు చంద్రుల మధ్య ఓవల్ ఆకారం ఏర్పడింది. ఆ ఓవల్ ఆకారం పైన మరియు క్రింద ఉన్నప్పటికీ రెండు వైపులా వజ్రం వంటిది పదునైన పాయింట్లు మరియు ముదురు నలుపు రంగులో ఉన్నాయి. అతన్ని చూస్తుంటే పాములా అనిపించింది. మీ లోతైన నల్లని కళ్లతో భూమిని చూడండి. అయితే ఆరవ్ మాత్రం నార్మల్గా మెయింటైన్ చేస్తున్నాడు. నారాయణ శర్మ వైపు ఒక కోణంలో చూశాడు కానీ ఈ సమయంలో ఆరవ్ శరీరం నుండి నారాయణ్ శర్మ ఉద్భవించే ఒత్తిడి మరియు ప్రకాశం కారణంగా నేల కానీ అతను పిన్ చేయబడ్డాడు మరియు ఆరవ్ ఊపిరి పీల్చుకున్నాడు. అభా నారాయణ శర్మను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాడు మరియు కొన్ని క్షణాల తర్వాత నారాయణ్ శర్మ శరీరం పూర్తిగా ప్రశాంతంగా, చల్లగా మారుతుంది. నారాయణ్ శర్మ చనిపోయిన వెంటనే ఆరవ్ శాంతించి తదుపరి క్షణం పూర్తవుతుంది. ఈ సమయంలో ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంటుంది. చూడగానే ఆరవ్తో ఉన్నట్లు అనిపించింది. కోపం వచ్చినప్పుడు ప్రకృతి కనెక్ట్ అవుతుంది. ప్రకృతి ఆగ్రహించి శాంతించింది. అయితే ఈసారి ప్రకృతి కూడా ప్రశాంతంగా మారింది. ఈ రకమైన ప్రకాశం చాలా భయానకంగా ఉంది కాబట్టి అగ్ని వలయం పైన ఉన్న యోధుడు కూడా కాదు. ఆరవ్ తన సత్తాను ప్రదర్శించగలిగాడు. చూసి చాలా ఆశ్చర్యపోయాను కానీ ఆరవ్ అతని బలంతో సంతృప్తి చెందాడు మరియు ఇది ఎందుకంటే ఈ గత ఒక నెల ఆరవ్ వాసుకి నాగవంశ్ యొక్క వాసుకి శక్తి గ్రంథం మరియు నాగ్ శక్తి గ్రంథాన్ని చదివాను కానీ అరబ్ వాసుకి నాగ్ శక్తి గ్రంథ్ మరియు నాగ్ శక్తి దీని కారణంగా గ్రంథాలు కలిసిపోయాయి. ఆరవ్ బలం చాలా రెట్లు పెరిగింది. ఆరవ్ ఈ సమ్మిళిత బలాన్ని కేవలం ఒకదానిలో ఉపయోగించాడు. శాతం కూడా ఉపయోగించబడలేదు మరియు ది కేవలం ఆరవ్ యొక్క ప్రకాశం కారణంగా. నారాయణ్ శర్మ మరణం చాలా ప్రమాదకరం. ఆ శక్తిని అనుభవించి చనిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఈరోజు మొదటిసారిగా అతను నిజమైన శక్తిని అనుభవించాడు.
నాకు ఒక అనుభూతి ఉంది కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అతను ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను అగ్ని మండలంలో నాగశక్తి గ్రంథం యొక్క శక్తి అతను దాని గురించి ఆలోచిస్తూ దానిని చాలా ఉపయోగించాడు. అతను మార్షల్ ఆర్ట్స్ ఉంటే మరింత భయపడ్డారు నాగశక్తి గ్రంథ్ మాస్టర్ ఎవరైనా అధికారాన్ని ఉపయోగిస్తే అతని శక్తి ఇది ఎలాంటి విధ్వంసం తెస్తుంది మరియు ఆరవ్కు ఉంది సమయం కూడా అతను వెంటనే గ్రహించాడు నాగ్ శక్తి గ్రంథం యొక్క శక్తిని ఉపయోగించడం అలా చేస్తే అతను ఒక విధంగా ప్రకృతితో కనెక్ట్ అయ్యాడు. వెళుతుంది మరియు మొత్తం స్వభావం అతని ఆలోచనలలో ఉంది మరియు భావోద్వేగాల ప్రకారం పనిచేస్తుంది కానీ ఈ సమయంలో ఆరవ్ ఒక్కటే ఆలోచిస్తున్నాడు అతని శక్తి అంత శక్తివంతంగా ఎలా ఉండగలదు. ఆమె కళ్ళు తెరవగలదు ఎందుకంటే ఆమె బలాన్ని సరిగ్గా ఉపయోగించలేదు మరియు ఆమె వాసు కళ్ళు తెరవబడ్డాయి. ఇది చాలా ఉంది దాని గురించి ఆలోచిస్తుంటేనే భయం వేసింది. ఆరవ్ తన శరీరంలోని వైబ్రేషన్ని కూడా అనుభవించాడు. ఇది జరుగుతోంది కానీ ఆరవ్ దాని మూలాన్ని పొందలేకపోయాడు. ప్రతి పోరులోనూ పాముతో పోరాడగలిగితే శక్తి పుస్తకం యొక్క శక్తిని ఉపయోగిస్తుంది మరియు ఇలాంటివి జరిగిన ప్రతిసారీ ఇది చాలా త్వరగా జరుగుతుంది ఆరవ్ వాసుకి నాగవంశ్ కొత్త కొడుకు అని మీరు తెలుసుకుంటారు. నాగ్ రాజు అని ఈ విషయానికి తెలిస్తే ఆ తర్వాత ప్రపంచమంతటా వ్యాపించిన భయాందోళన. అది అమ్ముతుంది. దానిని నిర్వహించడం కష్టం మరియు ఇంత త్వరగా ఇలా జరగాలని ఆరవ్ కోరుకోలేదు. ఆ సీక్రెట్ బయట పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు ఆరవ్. అన్ని తరువాత ఇది జరగకుండా ఉండటానికి అతను ఏమి చేయాలి? ఆ సమయంలో దినేష్ ఇలా ఆలోచిస్తున్నాడు తివారీ శరీరమంతా వణికిపోయింది. శరీరమంతా చెమటతో తడిసిపోయింది అతనిది కాళ్ళు బలహీనపడి నేలపై పడిపోయాడు. అతను ఇంకా స్పష్టమైన ఆకాశం వైపు చూస్తున్నాడు అతని పెదవులు వణుకుతున్నాయి కానీ అతనిది పెదాలు చూస్తుంటే ఆమెలా అనిపించింది కొంచెం సేపు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఆ తర్వాత దినేష్ తివారీ నోటి వెంట వచ్చింది ఈ సమయంలో నాగవంశ్ శక్తి ఆరవ్ వెళ్తాడు నేను నా ఆలోచనల్లో కూరుకుపోయాను కానీ వెంటనే దినేష్ తివారీ గొంతు వినిపించింది ఆమె ఇచ్చినప్పుడు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విశాలమవుతాయి. ఆమె వెంటనే తిరగబడి దినేష్ తివారీకి వెళ్ళిపోయింది ప్రస్తుతం దినేష్ తివారీ వైపు చూస్తున్నారు కేవలం ఆకాశం వైపు చూస్తున్నారు మరియు అతని పెదవులతో ఆమె శరీరం వణికిపోతోంది ఆర్ఫ్ వెంటనే దినేష్ తివారీ వద్దకు వెళ్ళి మీరు ఏమి చెప్తున్నారు అని అడిగాడు. నవాంశ శక్తి ఆరవ్ పాయింట్ ఏ రకంగా చెప్పండి. ఆరవ్ వెంటనే దినేష్ తివారీ మాటలు విన్నాక ఇది చూసిన అతను వెంటనే నేలపై చేతులు పెట్టాడు. వాటిని ఉంచడం ద్వారా వారు వెనుకబడి ప్రారంభిస్తారు మరియు అతను వణుకుతున్న స్వరంతో ఆరవ్తో ఇలా అన్నాడు. నువ్వు నా నుండి దూరం అవ్వు ఆరవ్ పాము ఈ విషయాన్ని దినేష్ తివారీ చెప్పిన వెంటనే ఇది వింటే అతని గొంతు ఎండిపోతుంది. కాబట్టి మళ్ళీ తన శక్తి ఉంటే తెలుసు ఆమె ఇలాగే ప్రదర్శన కొనసాగిస్తే ఆమె నిజస్వరూపం ఇది బహిర్గతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు కానీ అతను తన గుర్తింపు అని అనుకోలేదు అంత త్వరగా బహిర్గతమవుతుంది మరియు అది కూడా వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు ఐశ్వర్యకి దినేష్ అంటే చాలా గౌరవం ఆరవ్ మనసులో ఎక్కడో తివారీ మాటలు వినిపించాయి. నాలో కూడా ఒక భయం స్థిరపడింది కానీ అరబ్ ఊపిరి పీల్చుకున్నారు దినేష్ తివారీ కాళ్ళు పట్టుకుని తన వద్దకు తీసుకువస్తాడు దినేష్ తివారీ ఆరవ్ను పట్టుకోవడం ప్రారంభించాడు. మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించండి కానీ అతను అలా చేయలేడు మరియు నెమ్మదిగా ఆరవ్ని దగ్గరకు లాక్కుంటూ దినేష్ తివారీ తన వద్దకు చేరుకున్న తర్వాత చాలా స్లో వాయిస్లో ఆరవ్ దినేష్ తివారీ నేను అతని చెవిలో గుసగుసలాడాను. చూడండి నేను మీకు చెప్తాను హాని చేయలేదు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు శాంతించవచ్చు మరియు ఇక్కడ ఉన్నారు ఐశ్వర్య కూడా ఉంది కాబట్టి నాకు అది వద్దు ఇక్కడ కొంత నాటకీయత ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి నేను నిన్ను ఒక్కటే అడగాలనుకుంటున్నాను నాగవంశ్ గురించి ఎలా తెలుసుకోవాలి మరి ఆరవ్ మాటలు విన్న తర్వాత మీకు ఎంత తెలుసు? దినేష్ తివారీ శాంతించేందుకు ప్రయత్నించాడు కానీ వారి మనసులో ఎక్కడో భయం ఉంది మరియు అతను ఆరవ్ నిజంగా పాము అని అనుకున్నాడు. దినేష్ తివారీ చిన్న యోధుడా? లేదు. అతను వాతావరణ యోధుడు. కూడా అతను చాలా భయపడ్డాడు ఎందుకంటే నాగవంశ్ శక్తి ముందు వారికి తెలుసు వారి ఈ బోర్డులు ఎటువంటి ఉపయోగం మరియు కొద్దిసేపటి క్రితమే ప్రత్యక్ష ప్రసారం చేశాడు ఈ రోజు నేను నా ఉదాహరణను మాత్రమే చూశాను. ఊపిరాడక ప్రకాశం సహాయంతో మాత్రమే ఒక వ్యక్తి అతన్ని చంపింది. అది నిజంగా చాలా ఉంది ఇది ఏ మానవుడి కంటే భయంకరంగా ఉంది. మీ స్వరంతో లేదా మీ హృదయంతో ఎవరైనా ఉంటే చంపడం చిన్న విషయానికి కాదు అలా చేయడంలో యోధుడు విజయం సాధిస్తే అత్యంత శక్తివంతమైన యోధుని హృదయంలో దినేష్ తన భయాన్ని కాపాడుకోగలడు మరియు దీని ప్రకారం జరగాలని తివారీ విన్నవించారు. మార్షల్ ఆర్ట్స్ ఎన్సెట్ యొక్క శక్తి లేదా మార్షల్ ఆర్ట్స్ సెయింట్ మరియు అతనితో ఉన్నాయి ఇది కాకుండా
ఎవరైనా దీన్ని చేయగలిగితే అతను మాత్రమే చేయగలడు. పాముల కారణంగా పాము వంశానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు. శక్తి మండలంలో అగ్ని మండలం పైన మరో 2 సౌర గోళం మరియు అని పిలువబడే గోళాలు ఉన్నాయి. బ్రహ్మ మండల్ మాట్లాడుతూ ఇలా చెప్పబడింది, ఏ పాము బ్రహ్మ మండలాన్ని విడిచిపెట్టదు చాలా అయితే పైన సర్పంగా మారలేరు. ఇది నాగవంశం యొక్క కథలలో చెప్పబడింది. నాగరాజు బ్రహ్మ మండలాన్ని దాటాడు మరియు వారు బ్రహ్మ మండలానికి పైన ఉన్న యోధులు హోదా ఇవ్వబడుతుంది కానీ అతను ఎప్పుడూ బ్రహ్మ మండలం ఎగువ గోళంలోకి ప్రవేశం బ్రహ్మ మండలం పైన ఉన్నందున అది కుదరదు. దైవిక గోళం మీద మరియు దైవిక గోళం పైన దేవతలు మండలం దివ్యలోకానికి చేరుకోవాలి. తన దివ్య పాము శక్తులతో ఒక పాము రాజు తర్వాత ఉపయోగించవచ్చు మరియు ప్రకృతి యొక్క అతను పాము రాజుతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. ఒక్క ఆలోచనతోనే ప్రకృతిని కదిలించవచ్చు. ఈ సమయంలో దినేష్ తివారీ కూడా అదే దృశ్యాన్ని చూశాడు. అని చూసింది అతనికి గూస్బంప్స్ ఇచ్చింది కానీ ఆరవ్, దినేష్ మాటలు విన్నాక తివారీ శాంతించేందుకు ప్రయత్నించాడు. ఆరవ్కి ఈ స్థలం తెలుసునని ప్రయత్నిద్దాం అందుకే మాట్లాడటం మంచిది కాదు. దినేష్ తివారీకి మద్దతిచ్చి నిలబడేలా చేశారు మరియు వాటిని మీతో పాటు మీ బంగ్లాకు తీసుకెళ్లండి. ఆరవ్ ఐశ్వర్యను యూనివర్సిటీకి తీసుకెళ్లాడు. నేను అప్పుడే యూనివర్సిటీ వదిలి వచ్చాను. ప్రిన్సిపాల్ చనిపోయి ఉండవచ్చు కానీ ఇది యూనివర్సిటీని మూసివేయడం సాధ్యం కాదు. అలాగే ఐశ్వర్య యూనివర్సిటీలో ఉపన్యాసం జరిగింది. ఐశ్వర్య తాత్కాలిక ఉపన్యాసమే అయినా ఇటీవల యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అతని మృతిపై విచారణ ప్రారంభమైంది. ఆరవ్ దినేష్ తివారీని తన బంగ్లాకు తీసుకెళ్లాడు. ఈసారి ఆరవ్ మరియు దినేష్ తివారీ ఆరవ్ వచ్చారు. ఆరవ్ దినేష్ తివారీ స్టడీ రూమ్లో కూర్చున్నాడు. తన ముందు నీళ్ల గ్లాసు పట్టుకుని ఇలా అన్నాడు, దినేష్ తివారీ ఆ నీరు ముందుగా చల్లార్చాలి. ఒక గ్లాసు తీసుకొని ఒక్క గల్ప్లో పూర్తి చేయండి. నీరు త్రాగిన తర్వాత నీరు త్రాగండి అది అవుతుంది. దినేష్ తివారీ పూర్తి చేసినప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. అతను శాంతించినప్పుడు ఆరవ్ అతన్ని అడిగాడు, నాగవంశ్ గురించి నీకెలా తెలుసు? ఆరవ్ మాటలు విన్న తర్వాత దినేష్ తివారీ మెడ పైకెత్తి ఆరవ్ వైపు జాగ్రత్తగా చూశాడు. అందుకు విరుద్ధంగా ఆరవ్నే ప్రశ్నించాడు. అంతెందుకు, మీరు నాగవంశ్ గురించి అడుగుతారు? మీరు వారిలో ఒకరైతే నాకు ఎలా తెలుస్తుంది? అవును. దినేష్ తివారీ ఆరవ్ మాటలు విన్న తర్వాత కూడా లోతైన శ్వాస తీసుకుంటుంది మరియు తన నడుము బిగించి కుర్చీ మీద ఆనుకుని తన సీరియస్ గా చూస్తున్నాడు. దినేష్ తివారీ స్వరంలో చెబుతున్నాను, నేను వారిలో ఒకడిని కాదో మీకు తెలియదు. అలా కాకుండా వెళితే మీకు మేలు జరుగుతుంది. నా నిజం నీకు తెలిస్తే నా శత్రువు మీరు కూడా చేరుకోవచ్చు మరియు నా మార్గం ద్వారా గుర్తింపు అనేది తెలుసుకోగలిగే గుర్తింపు కాదు. మీరు ప్రయోజనం పొందిన తర్వాత నేను దీన్ని ఇష్టపడను. నేను పామునో కాదో చెప్పగలవా? కానీ నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, నేను ఖచ్చితంగా నాగవంశంతో కనెక్ట్ అయ్యాను. మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. అవును అయితే దయచేసి నాగవంశ్ గురించి మాకు చెప్పండి. ఆరవ్ మాటలు విన్న తర్వాత నీకేం తెలుసు? ఇది నాకు చాలా తెలుసు అని దినేష్ తివారీ చెప్పారు. మీరు ఏదో ఒక విధంగా సర్ప వంశానికి చెందిన వారని నేను అనుకున్నాను. మీరు కనెక్ట్ అయ్యారు మరియు నేను మిమ్మల్ని అప్పుడే గుర్తిస్తాను. మీరు పాము సాంకేతికతను ఉపయోగించినప్పుడు ఆరవ్ గురించి దినేష్ తివారీ మాట్లాడటం విన్నాను. ఆశ్చర్యంతో కళ్ళు చిన్నవి అవుతున్నాయి ఎందుకంటే దినేష్ తివారీ తన స్నేక్ టెక్నిక్ని ఉపయోగించాడు. ఆరవ్ని కూడా అంతగా గుర్తించింది అని దినేష్ తివారీ ఒప్పించారు. నాగవంశ్ గురించి సాధారణం కంటే ఎక్కువ నాకు మాత్రమే తెలుసు కానీ ఆరవ్ ఇంకా మౌనంగా ఉన్నాడు. దినేష్ తివారీ మాటలు వింటున్నాడు. తర్వాత మీరు ఉపయోగించిన టెక్నిక్ చెప్పండి. సాధారణ పాము ఉపయోగించలేనిది. నువ్వు పాము పెంచేవాడివని నాకు తెలిసింది. మరియు మీరు నాగ వంశంలో ఒకరికి చెందినవారు. శక్తివంతమైన సర్పాలు ఉన్నాయి మరియు మీరు వాటితో అనుసంధానించబడ్డారు కాబట్టి మీరు నాగవంశ్ అని తెలుసుకోవాలి. ప్రతి పాము రాజవంశానికి ఒక పాము రాజు ఉంటాడు. నాకు పెద్దగా తెలియనప్పటికీ కానీ నేను మీకు చాలా చెప్పగలను. నాగవంశ్ కనిపించే తీరు మీరు ఏ విధమైనవారు కాదు మరియు మీరు సర్ప వంశానికి సంబంధించినవారు. మీరు జరిగితే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. నాగవంశ్ యోధుల ప్రపంచాన్ని సృష్టించాడు. సర్ప వంశానికి చెందిన సర్పరాజులు మాత్రమే ఇలా చేశారు. భూమిపై ఉన్న శక్తిని భూమి పరిమితం చేసింది. అయితే నాగవంశ్తో నేరుగా సంబంధం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మరియు కుటుంబంలోని వారు మాత్రమే యోధుడు మాత్రమే ఆ శక్తి యొక్క పరిమితులను అధిగమించగలడు. భూమిపై కూడా ఉంటున్నారు లేకపోతే అది కూడా ఎప్పుడు ఉంటుంది. యోధుల ప్రపంచంలోకి ప్రవేశించండి. దినేష్ తివారీ తన గురించి చెప్పినట్లు నేను చెబుతున్నప్పుడు ఆరవ్ కళ్ళు ఆశ్చర్యపోయాయి.
నేను దినేష్ తివారీకి చిన్నవాడిని. ఆ నాగరాజు ఏదో వెలుగులోకి వస్తున్నాడు. అది తయారైన తర్వాత కూడా అతనికి తెలియదు. ఇది అస్సలు ఊహించలేదు. యోధుల పాము రాజుల ప్రపంచాన్ని నిర్మించండి. స్త్రీలకు మరియు భూమి యొక్క బలానికి కూడా చేసింది పరిమితం. కాని ఇప్పటికీ అర్థం అంతెందుకు తను కూడా తనదేనని గుర్తుకు రావడం లేదు. అతను పరిమితిని దాటితే ఎందుకు చేయకూడదు? యోధుల ప్రపంచంలోకి వెళ్ళింది. కానీ దినేష్ తివారీ అతనికి చెప్పిన రెండో విషయానికి నాగవంశ్ యొక్క కొన్ని కుటుంబాలు గుర్తుంచుకోండి. ఆరవ్ శరీరంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. లోపల 12 జైద్ యోధులు ఉన్నారు. కాబట్టి అతని కుటుంబం కూడా ఉన్నట్లు వెల్లడైంది. వాసుకి నాగవంశ్కి చెందినవాడు. కానీ ఈరోజు అతను ఈ విషయానికి అతని కుటుంబ సభ్యులను కూడా కలవరపెడుతోంది. వాసుకి నాగవంశ్కి చెందినవాడు. కానీ అతను పాము వంశానికి వాసుకి రాజు ఎలా అయ్యాడు? ఎందుకంటే నాగరాజు కేవలం నాగ వంశానికి చెందినవాడు. ఎవరైనా పాము కావచ్చు. కానీ పాము మాత్రమే ఆరవ్ మనసులో మామూలు మనిషి. గుర్రాన్ని పరుగెత్తడం ఆపి లోతైన శ్వాస తీసుకుంటూనే దినేష్ తివారీ తదుపరి చర్చ దినేష్ తివారీ ఇంకా వింటాడు విస్తరిస్తూ. అతను చెప్పాడు. నాకు మీరు తెలుసు. చాలా మంది శత్రువులను ఎదుర్కొన్నాడు. కానీ మీరు ఇప్పటివరకు కలుసుకున్న శత్రువులందరూ అవును. అతను ఏమీ కాదు. అతను కేవలం ఒక వీధి మాత్రమే. ఈ భూమి ఉప్పు అడవిలో ఇలాంటి కుక్కలు ఉండేవి. చాలా మంది యోధులు ఉన్నారు. వారి బలం చాలా గొప్పది. మీ దోపిడీ గురించి నేను కూడా విన్నాను. మీరు చాలా విన్నప్పటికీ నువ్వు బలంగా ఉన్నావు. కానీ అంత బలవంతుడివి కాదు. మీరు ఎవరి యోధులను ఎదుర్కోవచ్చు. మీకు మంత్ర శక్తులు ఉన్నాయి. ఇది ఒక సంగ్రహావలోకనం తీసుకున్న తర్వాత నేను కనుగొన్నది. మీరు కూడా ఏదో మాయాజాలం కలిగి ఉన్నారని తేలింది. అధికారాలు ఉన్నాయి. కానీ మీరు వాటిని కలిగి ఉన్నారు. యోధులతో పోటీ పడలేదా? మీరు నిజంగా మీ పోటీ అనుకుంటున్నారు. నిజమైన శరీరం కూడా వృత్తం యొక్క యోధునిది. నిన్ను చూస్తుంటే నువ్వేనని అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అధికార ప్రపంచంలోకి ప్రవేశించింది. నిజమైన శక్తి గురించి నేను మీకు చెప్తాను. ప్రపంచం అంటే ఏంటి అని చెప్పిన దినేష్ తివారీ లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు ఒక సాధారణ సర్కిల్ సంభాషణను కొనసాగిస్తుంది. యోధులుగా మారడానికి ముందు మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం 7 చక్రాలను మేల్కొల్పాలి మరియు నేరుగా సర్కిల్లోకి ప్రవేశించాలనుకునే వ్యక్తి శిక్షణ వారి శక్తి చక్రాలను మేల్కొల్పుతుంది. యోధుల కంటే చాలా తక్కువ. నేను మీకు ఒక రహస్యం చెబుతాను. అహ్లువాలియా కుటుంబానికి చెందిన రాజా చంద్రశేఖర్ అహ్లువాలియా ఇప్పుడు మణిపూర్ చక్రంలో మాత్రమే ఉన్నారు. వచ్చాడు మరియు అతను మీకు చెప్పాడు. అతను భూగోళం మరియు ఈ విషయానికి చెందినవాడు. పూర్తిగా తప్పు. అది కేవలం 3వ చక్రం. అతను మేల్కొలుపు యోధుడు. ఇప్పటివరకు అతను సాధారణ మండల్ భారతదేశంలో మరియు ఇంకా భారతదేశంలో కూడా చేరుకోలేదు. బలం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మీ బలం కంటే చాలా రెట్లు ఎక్కువ. మరియు ఏదో పాము కారణంగా చెబుతున్నాను. మీ చక్రాలను అంత తేలికగా మేల్కొల్పవద్దు. నేను మీకు చాలా రహస్యంగా చెప్పగలను. నేను నా పాదాలకు చాలా వేగంగా చెబుతున్నాను. చాలా మంది వ్యక్తులు మీ ప్రేమను వ్యాప్తి చేయనివ్వవద్దు. వెంటనే మీరు చంపడానికి వేచి ఉన్నారు. మీరు వారి భూభాగంలోకి అడుగు పెడితే వారు మీ భూభాగంలోకి ప్రవేశిస్తారు. ప్రాణ్ పఖేరు ఏ రాష్ట్రమైనా తీసుకుంటారు. దేశాన్ని నియంత్రించడానికి లేదా నియంత్రించడానికి. ఇది పెద్ద విషయానికి కాదు. కానీ నేను యోధుల గురించి చెబుతున్నాను. ఒక విషయానికి మరియు దానిని నియంత్రించవద్దు. నేను ఎక్కడ నివసిస్తున్నానో దినేష్ తివారీ మీకు చెప్తాను. ఇది విన్న అరబ్బుల చెవులు. అతను దినేష్ తివారీ ముందు నిలబడ్డాడు. ఒక మాట చాలా శ్రద్ధగా వింటున్నాను మరియు అతను దినేష్ తివారీ మాటలను విన్నట్లుగా హీ వాజ్ బీయింగ్ అ ఫూల్ మీరు అనుకుంటున్నారు అని దినేష్ తివారీ ఇంకా చెప్పారు. కుటుంబం మొత్తం బీహార్ను నియంత్రిస్తుంది. కానీ అది అస్సలు కాదు. ఎందుకంటే బీహార్లోని చిన్న గ్రామాలు అటువంటి శక్తివంతమైన యోధులు మాత్రమే కనిపిస్తారు. బలం యొక్క నిజమైన నిర్వచనం ఎవరికి తెలుసు? మీరు నిజంగా పాము వంశంలో భాగమైతే అవును. అయితే మీరు దాని గురించి నా గురువు నుండి తెలుసుకోవాలి. లేదా అప్పుడు పాము రక్షకులు చాలా బాగా చెప్పగలరు. మరి నా విషయానికొస్తే నాగవంశ్ ఎలా ఉంటాడో నేను జల్ శక్తి విద్యాపీఠం నుండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. నేను గొప్ప గురువు చైతన్య శిష్యుడిని. నీ బలాన్ని చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు నా భయం పూర్తిగా పోయింది. ఎందుకంటే నీ బలాన్ని చూసిన తర్వాత ఈ విషయాలు నేనే మర్చిపోయాను. కానీ ఇప్పుడు నాకు స్పృహ వచ్చింది. నేను ఉపశమనం పొందాను. దినేష్ తివారీ మాటలు వినడానికి నేను ఊపిరి పీల్చుకున్నాను. దీని తర్వాత ఆరవ్ కూడా లోతైన శ్వాస తీసుకుంటాడు. అతని మెడ పైకి తిప్పుతుంది. ఈ సమయంలో చూస్తే అది స్పష్టంగా కనిపించింది. చాలాసేపు ఆలోచనలో పడింది. ఆలోచించిన తర్వాత ఆరవ్ ఇప్పుడు నిర్ణయించుకున్నాడు. అతను తదుపరి క్షణంలో మరియు వెంటనే ఏమి చేయాలి? దినేష్ తివారీ వైపు చూస్తున్నాడు. నవ్వి వాటిని మీదే అని పిలుస్తుంది. చాలా ధన్యవాదాలు మరియు ఇది చెప్పిన తర్వాత ఆరవ్ తన మనసులో మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.
ఆ మంత్రం యొక్క ధ్వని ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఎలాగో ఇంకా బయటకు రాలేదు. ఆరవ్ చుట్టూ మంత్రం పూర్తవుతోంది. ఆధ్యాత్మిక శక్తి వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. దినేష్ తివారీ చాలా మంచి యోధుడు, అందుకే ఆరవ్ చుట్టూ ప్రవహించింది. ఆధ్యాత్మిక శక్తిని అనుభవించగలరు. దినేష్ తివారీ ఆరవ్ని బాగా గమనించాడు. వీలైనంత త్వరగా మీ అధికారాలను అన్లాక్ చేయడానికి వాళ్ళ కళ్లలో ఒక్కసారిగా మెరుస్తూ వెళ్తున్నారు. ముందు అదృశ్యమవుతుంది. దినేష్ తివారీ చాలా ఆశ్చర్యపోతారు. ఆరవ్ పగటిపూట దెయ్యంలా ఉన్నాడు. వారు అర్థం చేసుకోలేకపోయారు. అలాంటిది మానవుడు ఎలా చేయగలడు? ఒక్క క్షణం ఆరవ్ లాగా ఫీల్ అయ్యారు. వేగం చాలా వేగంగా ఉంది. అందుకే అతను ఆరవ్ను కొట్టాడు. చూడలేకపోయాడు మరియు అందుకే దినేష్ తివారీ పరిసర స్థలానికి మీ శక్తులను తెరవడం ద్వారా స్కానింగ్ ప్రారంభమవుతుంది, కానీ ఇప్పటికీ వారు ఎక్కడా వేడిని అనుభవించరు. ఆ తర్వాత దినేష్ తివారీకి ఆ విషయానికి అర్థమైంది. దినేష్ తివారీ నిజంగా ఎక్కడో అదృశ్యమయ్యాడు. ఈ తరుణంలో ఆరవ్ ఆలోచిస్తున్నాను, అకస్మాత్తుగా అలాంటి శక్తులు ఎలా వచ్చాయి? ఆరవ్ నాగ్లోక్ లోని వాసుకి పాము రాజవంశానికి చెందిన పాములు రాజభవనంలో కనిపిస్తాడు. వచ్చిన తర్వాత ఆరవ్ తన అర్ధానా రూపంలో వచ్చాడు. వెళ్లి రాజభవనంలోని చక్రవర్తి సింహాసనంపై కూర్చుంటాడు. వెళ్లి కూర్చుని ఆరవ్ని ఇలా చాలాసేపు అడిగాడు. ఆమె సిగ్నల్ పంపుతున్నట్లుగా ఊపుతూ ఉంది. మరికొద్ది సేపట్లో ఆరవ్ ఎదురుగా రాజభవనానికి 6 తలుపులు వస్తాయి. ఈ 6 ప్రధాన అంశాలు వెల్లడయ్యాయి. సర్పంచులతో పాటు 3 సర్ప గురువులు మరియు వారి వాసుకి నాగ వంశానికి చెందిన గురు అఘోరీ బాబా. చక్రవర్తి రాజభవనానికి రాకముందు పాములు కాపలాగా ఉండేవి. వెంటనే స్నేక్ గార్డ్ వెంటనే అతని భారీ అతను పంచముఖి నాగ్ రూపంలో వస్తాడు. అతను తన ప్రతి కొమ్ము నుండి బిగ్గరగా ఈల చేస్తున్నాడు. మధ్యలో నుండి ఆరవ్ వైపు చూస్తూ అన్నాడు, రత్న రక్షకుడు హిస్సిస్ నాగరాజుకు నమస్కరిస్తున్నాడు. వెంటనే హిస్సిస్ నాగ రక్షక్ అలా చేశాడు. అక్కడున్న వారంతా తల వంచుకున్నారు. ఆరవ్కి సెల్యూట్ చేశాడు. ఆరవ్ తల ఊపి వారి శుభాకాంక్షలను అంగీకరిస్తాడు. మరుసటి క్షణం ఆరవ్ తన ప్రకాశాన్ని చుట్టుముట్టాడు. పౌరాణిక సర్పం సాగదీస్తూ నన్ను అడుగుతుంది రాజుల గురించి. ఆరవ్కి చాలా విషయాలు తెలుసు అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న అందరూ ప్రజల ముఖాలు రంగు కోల్పోతాయి. కానీ అఘోరీ బాబా ఇప్పటికీ తన 5 ముఖాల పాముని ధరించి ఉన్నాడు. ఆరవ్ విప్పిన మొహం వైపు చూస్తూ కానీ మరుసటి క్షణంలో ఆశ్చర్యం లేదు. ఆ పంచముఖ పాము కళ్లలోపల కంటే ప్రకాశవంతంగా ఉంది. వివిధ రకాల లైట్లు రావడం ప్రారంభిస్తాయి. కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంది. కళ్లతో కూడా చూడలేకపోయాడు. మరియు ఉంటే ఎవరైనా అతన్ని చూస్తే అతను ఖచ్చితంగా గుడ్డివాడు. 5 ముఖాల ముక్కు కళ్లతో ఎరుపు పసుపు పచ్చగా ఉంది. నీలం మరియు తెలుపు కాంతి నేరుగా ఆకాశంలో. ఆరవ్ కూడా అకస్మాత్తుగా పాములపై పడటం ప్రారంభించాడు. గార్డు యొక్క ఈ ప్రతిచర్యకు ఆశ్చర్యపోయాడు. పాము రక్షకుడిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కాని ప్రకాష్ ఆరవ్ని కదలనివ్వడు. ఆ వెలుతురులోంచి ఆరవ్ ఏదో అనుభూతి చెందాడు. ఈ పంచముఖి నాగ్ కూడా జరగలేదు. స్పందన అకస్మాత్తుగా అక్కడ సమయం అకస్మాత్తుగా ఈ సమయంలో స్పృహతో అక్కడి నుంచి ఆపేశారు. కాసేపు ఆరవ్, పంచముఖి నాగ్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 5గురు ఆరవ్ శరీరంపై పడ్డారు. కాంతి రంగులు అదృశ్యం మరియు పంచముఖి నాగ్ కూడా తన అఘోరీ బాబా వద్దకు తిరిగి వచ్చాడు. ఆరవ్ అఘోరీ బాబా రూపంలో వస్తాడు. అఘోరీ ఏదైనా అడగకముందే బాబా అతని ప్రక్కన చేరుకొని నా భుజం మీద చెయ్యి వేసి మరుసటి క్షణం ఆరవ్ మరియు అఘోరీ బాబా అక్కడ నుండి అదృశ్యమయ్యారు. ఒక్క చోట కూడా భారీగా మంచు కురుస్తోంది. అక్కడ చాలా పెద్ద మంచుతో జరిగింది. అక్కడ కప్పబడిన పర్వతాలు మరియు గాలి వీచింది. ఒక వ్యక్తి అక్కడికి వస్తే అంత చలి, మీరు అక్కడికి వెళితే మీరు వెంటనే స్తంభింపజేస్తారు. అక్కడ ఉష్ణోగ్రత -50 ఉంటుంది. డిగ్రీ కంటే ఎక్కువ. కానీ అకస్మాత్తుగా అక్కడ నుండి చాలా ఎత్తైన పర్వతం మీద 2 నీడలు కనిపిస్తాయి. ఆరవ్ మరియు అఘోరీ బాబా ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆరామ్ తన పూర్తి మానవ రూపంలోకి వస్తాడు. ఆరవ్ అఘోరీ బాబాని ఇంకా ఏదో అడుగుతున్నాడు. అంతకు ముందు కూడా అఘోరీ బాబా ముందుండేవాడు. నిన్ను చూసి కొడుకు అంటున్నాడు. అఘోరీ బాబా గురించి ఏమి కనిపిస్తుంది? విన్న తర్వాత ఆరవ్ చాలా ఆశ్చర్యపోయాడు. వెళ్తాడు కానీ అతను ఇంకా ముందుకు చూడటం ప్రారంభించాడు. కానీ అతనికి ఎదురుగా ఏమీ కనిపించదు. అయినా ఆరవ్ జాగ్రత్తగా ముందు వైపు కదులుతాడు. అఘోరీ బాబా ఇలా ఉంటాడని అతనికి తెలుసు. అతను ఏమీ మాట్లాడడు కాబట్టి చాలా శ్రద్ధగా వింటాడు. ఆరవ్ 5 నిమిషాల పాటు ఎదురు చూస్తున్నాడు. వరకు ముందు ఏదో వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అతనికి ఏమీ కనిపించదు. కనిపించేదంతా చుట్టూ ఎత్తులు, మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు మరియు రక్తం గడ్డకట్టడం కూడా. ఈ ప్రదేశంలో చలి అలలు కదులుతున్నాయి. ఒక వ్యక్తి చనిపోయి మంచు మీద పడితే
అప్పుడు ఒక్క క్షణంలోపే ఆ మనిషి మంచు నుండి బయటపడ్డాడు, దాన్ని పూర్తిగా కవర్ చేసి ఉండవచ్చు మరియు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? మరణం గురించి ఎవరికీ తెలియదు, మీరు చాలా కాలం ప్రయత్నించారని చెప్పవచ్చు. దీని తర్వాత కూడా ఆరవ్కి ఏమీ కనిపించలేదు, అందుకని అఘోరీ బాబాని చూసి ఇలా అన్నాడు, గురూజీ ఉన్నారు, మీరు నాకు ఏదైనా చూపించగలరా? బహుశా అతను మీ మాటలను పట్టించుకోకపోవచ్చు. ఇది వేరే ఏదైనా అర్థం అయితే, దయచేసి దానిని సరళీకృతం చేయండి. ఆరవ్ మాట వినడానికి మార్గం చెప్పు. దీని తర్వాత అఘోరీ బాబా నవ్వడం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత కొడుకు, నువ్వు నీలోనే ఉన్నావు అని చెప్పాడు. మీరు మీ కళ్ళతో ఇక్కడ దేనిని చూడలేరు. మీకు ఇక్కడ ఏదో అనిపిస్తుందా లేదా మీరు చూడాలనుకుంటే, మీరు మీ దృష్టిని ఉపయోగించాలి, నేను దానిని ఉపయోగించాలి. ఇప్పుడే చెప్పు, నా ముందు నా గురూజీ గురించేనా? ఆరవ్ విని ఊపిరి పీల్చుకున్నాడు. గురూజీని ఎందుకు అడగాలనిపించింది, మైండ్ ఐని ఎలా ఉపయోగించాలి, కానీ అఘోరీ బాబా మాటలు విన్నాక అఘోరీ బాబాకు ధైర్యం చాలలేదు, దీని గురించి ఏదైనా అడగవచ్చు, అందుకే కళ్ళు మూసుకుని ఏదో ఫీల్ అయ్యాడు ఆరవ్. అతను తన మనస్సులో చుట్టూ తిరగడం ప్రారంభించాడు, అతను దృశ్యం యొక్క చిత్రాన్ని గీయడం ప్రారంభించాడు. మీ చుట్టూ ఉన్న దృశ్యం మీ మనస్సులోకి వచ్చిన వెంటనే అతను దానిని చేసినప్పుడు, అతని మైండ్ బ్లాంక్ అవ్వడం ప్రారంభమవుతుంది. అతని పూర్తి దృష్టి అతని మనస్సులోని చిత్రంపైకి వెళుతుంది. ఆరవ్ తన 500 మీటర్ల నిర్మాణాన్ని ప్రారంభించాడు. పరిధిలోని ప్రతి విషయంలోనూ చాలా బాగుంది. అతనికి ఒక కన్ను ఉంది, కానీ ఈసారి ఆమెపై ఈ కన్ను పడింది, దాని వల్ల ఉపయోగం లేదు, అందుకే నా మనసులో మెదిలింది. ఆరవ్ తన చుట్టూ ఉన్న సన్నివేశాన్ని తీస్తున్నాడు. సుమారు 6 గంటల పాటు ఇలా నిటారుగా నిలబడి మీ మనస్సులో పరిసరాలను చిత్రించండి. కాసేపయ్యాక ఆరవ్కి భోజనం తయారవుతోంది. మనస్సు పూర్తిగా ఖాళీ అవుతుంది మరియు అతని మనస్సు లోపల తెల్లటి కాంతి కనిపిస్తుంది. జతిన్ మనసును ఆ వెలుగు చుట్టుముట్టింది. జతిన్ మనసులో చాలా చిన్న దృష్టి ఉంది. సి పాయింట్ ఆఫ్ లైట్ కనిపిస్తుంది, ఇది తెల్లగా ఉంటుంది, రంగుల కాంతిలో ప్రకాశవంతంగా మెరుస్తోంది. వెంటనే జతిన్ ఆ కాంతి బిందువును చూశాడు. జతిన్ శరీరమంతా పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. అతని చుట్టూ ఉన్న ప్రకాశం మారడం ప్రారంభమవుతుంది. అతని చుట్టూ ఉన్న ప్రకాశం దివ్యంగా మారుతుంది. అతని చుట్టూ ఉన్న ప్రకాశం మారుతోంది. శక్తి కూడా చాలా పవిత్రమైనది మరియు స్వచ్ఛమైనది. కొద్దిసేపట్లో ఆరవ్ పూర్తి వ్యక్తిత్వం, ఆరవ్ వ్యక్తిత్వంలో మార్పు రావడంతో అది మారిపోయింది. ఆ వెంటనే జతిన్ మనసులో కూడా వెలుగు కనిపించింది. కానీ ఆ కాంతి అదృశ్యమైన వెంటనే ఆరవ్ మనసులో మొత్తం మంచు క్షేత్రం యొక్క చిత్రం ఏర్పడుతుంది మరియు అతనికి చాలా ఎత్తైన పర్వతం మీద ఆలయాన్ని నిర్మించాడు కనిపిస్తుంది. కానీ ఆరవ్ అతన్ని చూడగానే ఆయన గుడిలో చూస్తే చాలా కనిపిస్తుంది. ఆ గుడి చూసి ఆశ్చర్యపోతాడు. చుట్టూ మంచు అస్సలు లేదు, ఆ గుడి చుట్టూ చాలా పచ్చదనం ఉంది. భిన్నమైన శక్తి మరియు ప్రకాశం చుట్టూ వ్యాపించింది. ఇది చూసి ఆరవ్ కాస్త ఆశ్చర్యపోయాడు. చూడండి. ఆ ఆలయాన్ని చూసిన తర్వాత ఆరవ్ కళ్ళు తెరుస్తుంది మరియు మీ పక్కన ఉంది అఘోరీ బాబా వైపు చూస్తూ అడిగాడు, గురూజీ, సమాధానంలో నాకు చాలా ఉన్నతమైన స్థానం దొరికింది. పర్వతం మీద ఒక పెద్ద ఆలయం కనిపించింది, కానీ పర్వతం కనిపించకముందే నా మనసులో ఆ కాంతికి ఒక కాంతి బిందువు కనిపించింది. నా మనసంతా బిందువు వెలుగుతో ప్రకాశిస్తుంది. అఘోరీ బాబా ఆరవ్ రెండో కొడుకు లాంటివాడు. అది విని వాళ్ల కళ్ళు ఆశ్చర్యపోతున్నాయి. అఘోరీ బాబా ఆశ్చర్యంతో పెరుగుతాడు. ఆరవ్ని చూసి ఏంటి అని అడిగాడు. మీకు నిజంగా మీ మనస్సులో లైట్ పాయింట్ అవసరం? ఆరవ్ అఘోరీ బాబా వెలుగు చూశాడు. ఇలాంటి రియాక్షన్ని స్వయంగా చూశాను. ఆశ్చర్యపోయాడు, కానీ తల ఊపాడు. అతను అవును అంటాడు. కానీ గురూజీ, ఆరవ్ ఏమయ్యాడు? అఘోరీ బాబా చెప్పేది వినండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీస్తున్నప్పుడు నేను ఆరవ్ వైపు చూస్తూ నేనైతే ఆరవ్ ఉత్సాహంగా చెప్పాడు, మనం శివశంకర్ భోలేనాథ్ అని పిలుచుకునే వ్యక్తి అని చెప్పాను. అతను అసలు శివుడు కాదు. అప్పుడు నువ్వు, అఘోరీ బాబా, నా మాటలు నమ్ముతావా? అది విన్న ఆరవ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. గురూజీ, అఘోరీ బాబాకు మీ గురించి చెప్పారు, నేను మాత్రమే కాదు, ఎవరైనా విషయాలపై ఆరవ్ చెప్పేది మీరు నమ్మరు. అఘోరీ బాబా ఆరవ్ వైపు చూస్తూ ఇలా అన్నాడు, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మనం శివ అని పిలుచుకునే వాడు సాక్షాత్తు శివుడే. ఒక రూపం ఉంది మరియు ఈ రూపం ఎందుకంటే తద్వారా మానవులు తమ దేవుడే అని చూడగలరు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? సరే, నువ్వు నా మాటను తీసుకుంటావు. మీరు ఒప్పుకోకుంటే చెప్పండి. అన్నింటికంటే శివుడు మన మనస్సులో ఎప్పుడూ ఉంటాడు. ఆరవ్ అఘోరీ బాబా ఈ విషయానికి వింటూనే ఉన్నాడు. అతను గందరగోళానికి గురయ్యాడు మరియు ఈ గందరగోళం కారణంగా అతను, అదే అఘోరీ బాబా కూడా వారిని చూస్తూనే ఉన్నాడు.
ఆరవ్ మొహం చూస్తుంటే ఇప్పుడు ఆరవ్కి అర్థమైంది వారి సంభాషణకు మరియు పెద్దలకు అంతరాయం కలిగించదు అందువల్ల అతను చెప్పే ప్రతిదాన్ని మీరు శ్రద్ధగా వింటారు. అఘోరీ బాబా తన అభిప్రాయాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు దేవుడని చాలా పురాణాలు చెబుతున్నాయి శివుడు తన గురించి లేదా తన గురించి ధ్యానం చేస్తాడు విష్ణువును ధ్యానించండి కాని ఇలా అస్సలు కాదు సదాశివుని వారు ఎవరి నుండి జన్మించారో ధ్యానించండి ఒకప్పుడు బ్రహ్మాజీ అని మీరు తప్పక తెలుసుకోవాలి విష్ణువుకు మధ్య గొడవ జరిగింది ఇందులో ఇద్దరం అని చెప్పుకున్నారు అతను వారిలో బలవంతుడు కాని అప్పుడు మాత్రమే ఆకాశం నుండి ఒక స్వరం మరియు భారీ శివలింగం వచ్చింది వాళ్ళిద్దరికీ మధ్య వచ్చింది ఎవరన్నా అని చెప్పేవారు అతను అత్యంత శక్తివంతుడైన వ్యక్తిని కనుగొంటాడు. పరిగణించబడుతుంది కానీ వాటిలో ఒకటి శివలింగం ఎగువ లేదా దిగువ చివరను కనుగొనవద్దు. ఆకాశం మళ్లీ కనిపించిన దానిపై కనుగొనబడ్డాయి మీ ఇద్దరి మధ్య సమతుల్యతను సృష్టించడానికి మూడవ వ్యక్తి ఉండాలి సంఖ్య లేని సృష్టి సంఘర్ అని కూడా పిలుస్తారు ముగింపు ఉండదు. ప్రారంభం ఉండదు. అది శివుడు మరియు నేను చెప్పేది మీరు నమ్మకపోతే అలా జరిగితే మీరు శివపురాణాన్ని బాగా చదవాలి. మీరు దీన్ని స్పష్టమైన పదాలలో చదవవచ్చు ఇది భగవంతుడిని చూపిస్తుంది సదాశివుడు శివుడు అతని ప్రతిరూపం. మీకు తెలిస్తే సిద్ధం చేసి పంపాను. దేవునికి రంగు లేదా ఆకారం లేదు దేవుడు ఒక కిరణం, కాంతి ఒక కాంతి బిందువు మరియు మీరు చూడగలిగే కాంతి పాయింట్ అతను మరెవరో కాదు సదాశివుడు అందుకే శివుడు స్వయంగా సదాశివుని తపస్సు చేస్తాడు. అందుకే అనంతయోగి అంతర్లీనంగా ఉన్నాడు ఎప్పుడూ సదాశివుని సాంగత్యంలో ఉంటాడు కాబట్టి అంటారు. శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఎవరైనా వ్యక్తి ఉంటే అని పేర్కొంది పని చేసేటప్పుడు భగవంతుడిని స్మరించండి కాబట్టి అతను అంతిమ చైతన్యాన్ని చేరుకోగలడు మరియు అల్టిమేట్ కాన్షియస్నెస్లో ఉన్న వ్యక్తి అక్కడికి చేరుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వెళ్ళి ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క పూర్వకర్మలన్నీ ముగిసిపోయాయి. శివుని అవతారంగా మారండి వీరిని అందరూ కాల భైరో అని పిలుచుకుంటారు మీకు తెలుసా కాల్ అంటే సమయం మరియు స్పేస్ భైరో అంటే కాలాన్ని నాశనం చేసేవాడు మరియు ఇది స్థలం, సమయం మరియు నాశనం చేయగలదు ఎవరి సమయం మరియు స్థలం అంతరిక్షానికి మించినది కానీ నియంత్రణ ఉన్న వ్యక్తిని కాల్ భైరో అంటారు. మీరు ఎల్లప్పుడూ సమయం మరియు స్థలం ఎలా ఆలోచిస్తారు కొనసాగించండి కానీ అస్సలు కాదు సమయం మరియు స్థలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయి బదులుగా మనం కొనసాగుతూనే ఉంటాము. మేము పిల్లల నుండి చిన్నపిల్లల వరకు వెళ్తాము ఈ విశ్వంలో యువకులు మరియు పెద్దలు ఉన్నారు. కదిలే ప్రతిదానికి ముగింపు ఉంటుంది. కానీ సమయం మరియు అంతరిక్షానికి అంతం లేదు. కాలానికి అంతం లేదు. దెయ్యం లేదు వర్తమానం లేదా భవిష్యత్తు లేదు. ఇది కేవలం సమయం. ఇది కేవలం సమయం. మీరు నన్ను సంతోషపరుస్తారా? పగలు మరియు రాత్రి ఎప్పుడు మొదలవుతుందో మీరు చెప్పగలరా? మనిషి పుట్టినప్పటి నుండి ఏమి జరిగింది? అన్నింటిలో మొదటిది భూమిపై డైనోసార్లు అని చెప్పబడింది అక్కడ కూడా నివసించారు. అప్పుడు ఇది వారికి ఎవరు చెప్పారు సమయం ఉంది మరియు డైనోసార్ల కంటే ముందే ఎవరికి తెలుసు భూమిపై వివిధ జాతులు ఏమైనా జీవిస్తున్నాయా? మనం వర్తమానంలో జీవించాలని చెప్పండి కానీ మనం ఆ కాలంలో జీవించడం తప్పు మనం ఉన్న కాలంలో మనం గతంలో ఉండకూడదు. వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ జీవించకూడదు. బదులుగా మనం ఆ కాలంలో జీవించాలి మనం మనది కాకుండా వేరే ప్రపంచంలో ఉన్నాం డైమెన్షన్ని మనం డైమెన్షన్ అని పిలుస్తాము మీరు పడుకున్నప్పుడు ఇక్కడ ఉండరు కానీ మీ మనస్సు వేరే కోణంలో ఉంది మరియు ఆ కోణంలో కూడా సమయం మరియు స్థలం ఉన్నాయి మీకు కలలు రావడానికి కారణం నేనే దీని గురించి మీకు మరింత చెప్పాలనుకుంటున్నాను నేను చాలా చెప్పగలను కానీ ఈ భక్తి భావన నుండి ముందుకు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత మాకు ఈ విషయాలు తెలిసాయి భక్తితో చేస్తేనే అది పనిచేస్తుంది. మీరు చూడాలనుకుంటే శివుడు మనకు సదాశివుడే మరి నువ్వు చూసిన వాడు సదాశివుడు పరమ తండ్రి శివ అని ఎవరిని పిలుస్తారు? ఆయన దర్శనం తర్వాత మీరు గమనించారు మీ వ్యక్తిత్వం మొత్తం మారిపోయింది మీ శరీరం లోపల వేరే రకమైన అనుభూతి శక్తి నివసిస్తుంది మరియు విషయానికి అలాగే ఉంది ఇక గుడి విషయానికొస్తే అది మన నాగవంశానికి చెందిన నాగదేవత. దీనిని వాసుకి నాగ్ టెంపుల్ అంటారు. మీరు తప్పక గ్రహించారు మీకు ఉన్న అధికారాలు ఒక్కటే భ్రమ మీ నిజమైన శక్తి మేల్కొలపడానికి ఇది వచ్చింది. అఘోరీ బాబా గురించి మాట్లాడుకుందాం. విన్న తర్వాత ఆరవ్కి విషయానికి అర్థమైంది కానీ అతనికి ఇంకా పెద్దగా అర్థం కాలేదు అఘోరీ బాబా అతనికి బోధించిన బోధనలు అఘోరీ బాబా పూరి చాలా ఉన్నత స్థాయిలో ఉండేది ఆరవ్ టాక్ విన్న తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు అఘోరీ బాబా మెడవైపు చూస్తూ అఘోరీ బాబా ఆరవ్ మరుసటి క్షణంలో అతనిని కదిలించాడు. అతను ఆరవ్ భుజం మీద చెయ్యి వేసి అఘోరీ బాబా అక్కడ నుండి అదృశ్యమయ్యాడు. ఆరవ్ మరియు అఘోరీ బాబా అతన్ని నేరుగా పెద్ద పర్వతానికి పంపారు.
గుడి ముందుకి చేరుకున్నారు. ఆరవ్ ముందుకు వచ్చిన వెంటనే ఏడుస్తూ నిలబడ్డాడు. ఈ ఆలయం లోపల నుండి ఎందుకంటే జరిగింది అతని గురూజీ అఘోరీ బాబా కంటే కూడా ఎక్కువ బలంగా మరియు లోపలి నుండి వస్తున్న అనుభూతి ఆరవ్కి మొదటి నుంచి గూస్బంప్స్ తో పాటు జింక అతని శరీరమంతా పరిగెత్తింది అని అతనికి తెలియదు. ఆలయం లోపల ఎన్ని శక్తివంతమైన వస్తువులు ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్న నిపుణులు ఉంటారు. గుడి ముందుకి చేరిన తర్వాత ప్రమాదకరం. నాగరాజు ముందు ఏ పాములా అఘోరి తన మోకాళ్లను మరియు మెడను అదే విధంగా వంచాడు. బాబా కూడా గుడి ముందు మోకరిల్లారు. ఒకరి మెడను వంచి మరియు తగ్గించడం ద్వారా గౌరవించండి ఇస్తుండగా వంశ్ గురు, నాగ్ గురు అని అంటున్నారు పాము రక్షకుడికి అఘోరీ బాబా నమస్కారాలు. ఇది చెప్పిన వెంటనే చాలా అతను శక్తివంతమైన కానీ సున్నితమైన పాత స్వరాన్ని విన్నాడు. పాము రక్షకుడు వాసు మీకు అన్నీ ఇస్తాడు. ఆ స్వరం ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? ఈరోజు విన్నాక ఆరవ్కి ఆ విషయానికి తెలిసింది అతని గురువు అఘోరీ బాబా పేరు వాసు. ఆ స్వరం విన్న అఘోరీ బాబా ఇలా అన్నాడు నేను ఇక్కడ వాసుకి నాగ్ గుడిలో ఉన్నాను. వాసుకి నాగ్ రాజవంశం రాజు వాసుకి నాగ్ యొక్క శక్తి నేను ఈ అఘోరీ బాబాను మేల్కొల్పడానికి వచ్చాను. విషయానికి వినగానే లోపల్నుంచి ఆశ్చర్యంతో కూడిన గొంతు వినిపించింది. మన పాము వంశం ఏదైనా కొత్తగా వినిపిస్తోందా? వాసుకి నాగరాజు దొరికాడు మరియు అతను కొత్త నాగరాజు తన శక్తిని మేల్కొలిపే సమయం కాబట్టి సామర్థ్యం గత కొన్ని వేల సంవత్సరాల నుండి ఎవరో వచ్చారు. నాగరాజు అంత శక్తిమంతుడయ్యాడు. వాసుకి నాగ్ ఆలయంలో శక్తి జాగరణ్ కావాలంటే మా కొత్తది కూడా చూస్తాను. అంతెందుకు బసుకి నాగ్ రాజా ఎంత సమర్థుడు. ఆ స్వరం అలా చెబితే అఘోరీ బాబా వంశ్ గురు తల వంచి ఇలా అన్నాడు మరియు నాగ్ గురు మా కొత్త వాసుకి నాగ్ రాజా అఘోరీలు సర్వోన్నత తండ్రి సదాశివుని కూడా చూశారు. బాబా నుండి ఇది విన్నప్పుడు నేను లోపల నుండి బాధపడ్డాను. ఆశ్చర్యకరమైన శబ్దం వినబడుతుంది. ఇది చాలా బాగుంది. ఆమె ముసలిదై సుప్రీం ఫాదర్ సదాశివ. ఆ మునుపటి స్వరం నుండి ఈ స్వరం యొక్క దర్శనం ఈ స్వరంలో చాలా తేడా కనిపించింది. ఈ వాయిస్కి సునంద్కి ఉన్నంత బలం ఉంది. మీరు కూడా రెండు ఆశ్చర్యకరమైన శబ్దాలు వింటున్నారా? పూర్వీకుడు నాగదేవ్ నిద్రలేచిన వెంటనే అఘోరీ బాబా పూర్వీకుడు నాగదేవ్ గురించి తెలుసుకుంటాడు. అలా అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. శరీరం చెమటతో తడిసి ముద్దయింది. ఆ తర్వాత గుడిలోంచి రెండు స్వరాలు తర్వాత గుడి నుంచి ఆమె గొంతు కూడా వినిపించింది. వారు కూడా అని స్పష్టమైంది. వాళ్ళందరి మాటలు వినాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఆరవ్ తర్వాత ఇక్కడ చాలా తేడా అనిపించింది. అది అతనికి తెలియదు కాబట్టి చేయలేదు. పూర్వీకుడు నాగదేవ్ ఎవరు అంటే గుడిలో మాత్రమే లోపల నుండి ముగ్గురు వృద్ధులు రావడం ప్రారంభించారు. ముందుకు వచ్చిన ఇద్దరు పెద్దలు తెల్లని దుస్తులు ధరించారు. పురాతన రంగుల బట్టలు ధరించి ఉన్నారు. బంగారంతో చెక్కబడింది. అతనికి తెల్లటి రంగు ఉంది మరియు బంగారు రంగు అంగీ కూడా ధరించాడు. కానీ ఆ ఇద్దరు పెద్దలను అనుసరించడం వ్యక్తి కూడా వృద్ధుడు మరియు అతను కూడా తెలుపు మరియు నేవీ బ్లూ పురాతన బట్టలు అతను ధరించాడు మరియు అతని జుట్టు కూడా తెల్లగా ఉంది. మరియు అతని జుట్టు అతని మోకాళ్లకు చేరుకుంది. అతని పొడవాటి జుట్టు చివర్లు రాగి రంగులో ఉన్నాయి. గుండ్రని చారల వంటి రంగు గుత్తి వంటిది. వారి జుట్టు అంతా కప్పబడి ఉంది. అతని నడుము మీద ఒక విచిత్రమైన గుండ్రని నీలిరంగు. అతని కళ్లకు పరికరం కూడా కట్టి ఉంది. అతని విద్యార్థులు కూడా ముదురు నీలం రంగులో ఉన్నారు. అతని ముఖం భుజంపై చాలా గంభీరంగా ఉంది. చాలా అందమైన చిన్న నీలం రంగు డ్రాగన్. ఆ డ్రాగన్ నలుగురిపై కూర్చుని ఉంది. ఆ డ్రాగన్లు చిన్న బంగారు రంగు సింహాలు. ఒక మంచు డ్రాగన్ ఉంది కానీ అతను ఒక డ్రాగన్ ఉంది కానీ అతను చాలా అందంగా ఉన్నాడు. చాలా క్యూట్గా అనిపించింది. డ్రాగన్ తన ఫోన్లో చిత్రాన్ని చూస్తున్నాడా? డ్రాగన్ యొక్క డ్రాగన్ స్కేల్స్ నీలం మరియు పాదాలు మరియు చేతుల గోళ్లు బంగారు రంగులో ఉన్నాయి మరియు అతని జుట్టు తెల్లగా ఉంది. అఘోరీ బాబా వెంటనే ఆరవ్కి చెప్పి ఆరవ్ అన్నాడు ఇది మన నాగవంశ్ మరియు నాగ్ గురువుల వంశ గురువు. మరియు వాటిని అనుసరించే వారు మా ఈ విషయాన్ని ఆరవ్కి చెప్పడానికి పూర్వీకుడు నాగదేవ్ ఉన్నాడు. నాగ్ రక్షక్ తర్వాత మళ్ళీ వాళ్ళందరి ముందు నమస్కరించి అవన్నీ మళ్ళీ చేయండి. నమస్కరిస్తున్నప్పుడు పూర్వీకుడు నాగదేవ్ ఇలా అంటాడు మరియు డ్రాగన్ విరాట్ వంశ్ గురు మరియు నమస్కారాలు నాగ్ గురుకి మరియు అఘోరీ బాబాకి కూడా వందనం. డ్రాగన్ కూడా తనకు సెల్యూట్ చేయడం చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు. అయితే ఈ సమయంలో ఆరవ్కి ఆ విషయానికి తెలిసింది ముగ్గురిని గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి అది కూడా నాగవంశ్కి గౌరవం ఇచ్చే రూపంలో కూర్చుని మెడ వంచి చెప్పింది పూర్వీకుడు నాగదేవ్ మరియు సీనియర్ నాగరాజు. ఇది చెప్పిన వెంటనే ప్రాణం ఆరవ్ ఆ చిన్న డ్రాగన్ నాగదేవ్ భుజం మీద కూర్చుంది. వారి భుజం నుండి దూకుతుంది కానీ ఆ డ్రాగన్ భుజం నుండి దూకిన తర్వాత కూడా నేలపై పడదు మరియు రెక్కలు లేవు. అయినప్పటికీ అతను గాలిలో ఎగురుతూ ఉన్నాడు. అదేవిధంగా గాలిలో ఎగురుతూ
ఆరవ్ దగ్గర వచ్చి అతని చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. కాసేపు ఆరవ్ని గమనించిన తర్వాత ఆ డ్రాగన్ ఆరవ్ భుజం మీద కూర్చుంది. వెంటనే ఆ డ్రాగన్ ఆరవ్ భుజం మీద కూర్చుంది కాబట్టి ఆరవ్ శ్వాస పైకి క్రిందికి ఉంది. ఈ సమయంలో ఎందుకంటే దిగువన ఉంది అది తన మీద కాదన్నట్టు అనిపించింది. చాలా పర్వతాల బరువు కలిసి ఉంటుంది. ఆరవ్ ఇప్పటి వరకు ఎలాంటి పని చేయలేదు, ఒత్తిడిని ఎదుర్కోలేదు, కానీ ఈరోజు అతని శరీరంపై ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. అతను తన క్రింద ఉన్న ప్రతిదాన్ని బద్దలు కొట్టబోతున్నాడు. ఇప్పటి వరకు ఆరవ్కి ఇంత బలం ఉంది. యొక్క శక్తిని ఎదుర్కోలేదు. అతని ఊపిరి భారంగా మారింది మరియు అతను ఊపిరాడటం ప్రారంభించాడు. నాగదేవ్ కూడా ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డ్రాగన్ స్పందన చూసి ఆశ్చర్యపోయాడు. ఆరవ్ కూర్చున్న భుజం కింద పడిపోయింది. ఈ సమయంలో ఆరవ్ ముఖం పాలిపోయింది. ఆరవ్ మొదటి మోకాలి అప్పటికే పడిపోయింది నేలపై మరియు అతని ఇతర మోకాలిపై విశ్రాంతి తీసుకున్నాడు. అతని రెండవ సంఘటన కూడా నేలమీద పడింది. అతను నేలపై పడగానే అతని మోకాలు దీని కారణంగా షాక్ వేవ్ చుట్టూ వ్యాపించింది. ఆ ఒత్తిడి కారణంగా ఆరవ్ చర్మం పలుచోట్ల చిరిగిపోయింది. ఆ విషయానికి ఇప్పుడు ఆరవ్కి తెలిసింది ఆ డ్రాగన్ ఎంత శక్తివంతమైనది. కేవలం తన భుజం మీద కూర్చొని ఈ రకమైన ఒత్తిడి శరీరంపై పడుతోంది. కానీ ఆరవ్ ఇలా ఓటమిని అంగీకరించలేకపోయాడు. అతను కళ్ళు మూసుకున్నాడు మరియు ఆరవ్ మరుసటి క్షణంలోనే తన శక్తిని మేల్కొల్పాడు. శరీరం లోపల శక్తి విస్ఫోటనం ఉంది మరియు చాలా స్వచ్ఛమైన శక్తి మరియు దాని అరబ్ తన చుట్టూ వ్యాపించిన వెంటనే అతను కళ్ళు తెరిచినప్పుడు అతని విద్యార్థులు ఆరవ్ నలుపు మరియు తెలుపు రంగులో ఉన్నాడు. విద్యార్థులను చూసి పూర్వీకుడు నాగదేవ్ కళ్ళు మెరుస్తున్నాయి. మెరిసే కళ్లతో ఆరవ్ వైపు చూస్తున్నాడు. ఆరవ్ తన ప్రతిభను ఉపయోగించుకున్నాడని అతను భావించాడు. చూపించింది కానీ మరుసటి క్షణం ఆరవ్ బాడీ కానీ ముదురు నీలం పాము మొప్పలు రావడం ప్రారంభించాయి. ఆరవ్ తన ముదురు ఎరుపు నాలుకతో వెళ్తాడు. ఈ సమయంలో ఏదైనా పాము బయటకు వస్తుంది. ఆ మరుసటి క్షణంలో అలా జరిగింది. ఆరవ్ చాలా బిగ్గరగా విసుక్కున్నాడు. వాసుకి నాగ్ దేవాలయం మొత్తం ధ్వంసం చేయబడింది. ఆరవ్ గర్జన విని కదిలింది. అతని భుజం మీద కూర్చున్న డ్రాగన్ కూడా కదిలింది మరియుడి తనను తాను కంట్రోల్ చేసుకోకముందే ఆరవ్ ఆకాశం వైపు చూస్తూ నిటారుగా నిలబడింది. ఇలా చేయడం ద్వారా ఆరవ్ డ్రాగన్ హిల్కి వెళ్తాడు. పోయింది కానీ అది మళ్ళీ ఆరవ్ భుజం మీదనే పడింది. కూర్చుంటాడు కానీ ఈసారి ఆరవ్ అతనిని పొందుతాడు. భుజంపై కొంచెం ఒత్తిడిని కూడా అనుభవించవద్దు. ఆ డ్రాగన్ ఆరవ్తో ఈ విధంగా నార్మల్ గా వ్యవహరిస్తోంది. అతనిని చూసి ఆశ్చర్యపోయాడు. చిన్ని కళ్లతో ఆసక్తిగా ఆరవ్ వైపు చూశాడు. చూసి ఆమె ఆరవ్ పై ఒత్తిడి పెంచాడు. ఆరవ్ విడుదల చేయడం ప్రారంభించాడు మరియు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న డ్రాగన్ కూడా ఒత్తిడిని తట్టుకోవలసి వచ్చింది. విడుదల చేయవచ్చు కానీ ఈ డ్రాగన్ సరిగ్గా ఒత్తిడిని వదులుకున్నా ఆరవ్ కొంచెం కూడా వంగలేదు. కానీ ఆరవ్ కూడా ఆ డ్రాగన్ ఒత్తిడికి వ్యతిరేకంగా ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా ఆ డ్రాగన్ యొక్క ఒత్తిడి పూర్వీకుడు నాగదేవ్ దీనిని అణచివేయడం ప్రారంభిస్తాడు. మనం చూస్తుంటే వారి కళ్లలో పరుషమైన రూపం కనిపిస్తుంది. అది వారికి అస్సలు నచ్చదు. అరబ్బులు కూడా వారి డ్రాగన్కు వ్యతిరేకంగా వచ్చారు. అయినా నా ఒత్తిడిని వదులుతున్నాను. పూర్వీకుడు నాగదేవ్ తన డ్రాగన్ అని తెలుసు. శక్తివంతమైన డ్రాగన్ ఏ స్థాయి వారిది. ఈ డ్రాగన్ తన విషంతో మాత్రమే భూమిని నాశనం చేస్తుంది. డివిజన్ యోధుడిని చంపగలడు కానీ ఇప్పటికీ ఇది పూర్వీకుడు నాగదేవ్ ఆరవ్ కథ. ఈ చర్య వల్ల అతనికి చాలా కోపం వచ్చింది. ఆరవ్ తన రాను కూడా విడుదల చేశాడు. ఈ సమయంలో పైన 2 ఒత్తిళ్లు వచ్చాయి. ఆరవ్ ఈ చర్య కారణంగా అతని పూర్వీకులు అర్థం చేసుకున్నారు. నాగ్దేవ్కి అతనిపై కోపం ఉంది కానీ ఆరవ్ అతని కళ్ళు కూడా స్కిట్ ప్లేయర్ కాదు. ఇప్పటి వరకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న సందడి ఆమె వచ్చింది మరియు ఆమె కళ్ళు వేటగాళ్ల కళ్ళుగా మారాయి. ఆరవ్ ముఖ కవళికలు కూడా కఠినంగా మారాయి. అరబ్ సెంటిమెంట్లు మారుతున్న కొద్దీ మారుతున్నాయి. ఆ మంచు ప్రపంచంలో మంచు తుఫాను ఉంది. ఈ సమయంలో చాలా స్వచ్ఛంగా ఉన్న దాని ప్రకాశం పోతుంది. మరుసటి క్షణం ఆమె ప్రకాశం అలా కనిపించింది. నరకం నుండి వచ్చిన వ్యక్తిలా భయంకరంగా మారుతుంది. సాతాను అతని ప్రకాశంలో నల్లటి పొగమంచు కావచ్చు. ఈ దృశ్యాన్ని చూసి పూర్వీకులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆశ్చర్యంతో నాగదేవ్ కళ్ళు పెద్దవయ్యాయి. కానీ మరుసటి క్షణంలో మనం ఆకాశం వైపు చేరుకుంటాం. ఈసారి చూస్తుండగానే అత్తగారు ఘాటుగా తిరస్కరిస్తారు. ఆరవ్ తిరస్కరణ ఆకాశాన్ని తాకింది.
మరుసటి క్షణం ఆకాశంలో స్నేహితుడు తెల్లగా ఉన్నాడు మరియు రెండు నల్లటి చంద్రులు కనిపిస్తున్నారు. ఈ విధంగా చంద్రుడు పూర్వీకుడు నాగదేవ్ వైపు చూస్తాడు. మరుసటి క్షణంలో పూర్వీకుడు నాగదేవ్లా పూర్వీకులు దాని శరీరం నుండి మెడను వేరు చేస్తారు. ఇది చూసి నాగదేవ్ చాలా ఆశ్చర్యపోయాడు. అతను తన జీవితమంతా ఇలా చేశాడు. ఈ ప్రమాదకరమైన ప్రకాశం ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ఎక్కడో ఒకరకమైన ప్రమాదకరమైన అనుభూతి పూర్వీకుడు నాగదేవ్ శరీరంలో కూడా ఎక్కడో నేను పరిగెత్తాను. ఇది చాలా భయంకరమైన విషయానికి అరబ్ అతని శరీరానికి తేలికపాటి షాక్ ఇచ్చాడు. అతని భుజంపై ఒక డ్రాగన్ కూర్చొని ఉంది. ఆరవ్ షాక్ అవుతున్నాడు. మిమ్మల్ని మీరు గ్రౌండ్ చేసుకోండి. అయితే ఆ డ్రాగన్ పడిపోవడం చూసి ఆరవ్ మీద చాలా కోపం వచ్చింది. ఆ డ్రాగన్కి అరబ్బుల కంటే కోపం ఎక్కువ. దూరంగా చూసి పెద్దగా గర్జించాడు. మరుసటి క్షణం డ్రాగన్ భారీ డ్రాగన్గా మారింది. ఇది పూర్తి మంచుతో చుట్టుముట్టబడుతుంది. ఇది ఈ సమయంలో మంచుతో చేసిన క్రిస్టల్ భారీ రూపంలో డ్రాగన్ లాగా కనిపించాడు. వచ్చిన తరువాత ఆ డ్రాగన్ యొక్క పెద్ద శ్లేషలు కూడా మంచుతో కూడిన గాలి బయటకు వస్తుంది. నేను ఆ భారీ డ్రాగన్ రూపాన్ని చూస్తున్నాను. ఆరవ్ పైశాచిక నవ్వు నవ్వాడు. ఆరవ్ చనిపోయిన తర్వాత అతని కాలు నేలపై పడింది. ఆ సమయంలో ఆరవ్ పెద్ద పాములా మారిపోతాడు. ఆ డ్రాగన్ నుండి ఆరవ్ యొక్క పెద్ద సర్ప అవతారం. ఆ పెద్ద పాము కూడా రెండింతలు పెద్దది. సగం పర్వత శ్రేణిని చుట్టుముట్టింది. పూర్వీకుడు నాగదేవ్ కూడా ఆరవ్ యొక్క ఈ ఉగ్ర రూపాన్ని చూశాడు. భారీ పామును చూసి ఆశ్చర్యపోయాడు. తెలుపు మరియు నలుపు కళ్ళు ఉన్న డ్రాగన్ తన జన్మ శత్రువులా చూస్తున్నాడు. అవును, ఆ భారీ డ్రాగన్ తన పంజా ఎత్తింది మరియు పెద్ద పాము ముఖంపై కొట్టింది. డ్రాగన్ దాడికి పెద్ద పాము బోల్తా పడి ఉండేది. ఆ పెద్ద పాము ఆ డ్రాగన్ లాగా చాలా భయంకరమైనది. పెద్ద పాము తన బలాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఒకే దాడిలో మీ శక్తినంతా సేకరించండి, తీసుకుని నోరు తెరుస్తుంది. వెంటనే పెద్ద పాము నోరు తెరిచింది. అతని నోటిలోపల నుండి ఆ డ్రాగన్ పై నీలిరంగు ఆరవ్ దాడికి కిరణ్ ఎటాక్ అవుతాడు. డ్రాగన్ భుజంపై మంచు క్రిస్టల్ ఆరవ్ ముక్కలు ముక్కలుగా విరుచుకుపడ్డాడు మరియు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. తన అత్యంత ప్రమాదకరమైన దాడి నుండి డ్రాగన్ ఒక క్రిస్టల్ మాత్రమే దెబ్బతింది. ఆ డ్రాగన్ అని ఆరవ్ కూడా ఊహించలేకపోయాడు. అన్నింటికంటే ఇది ఎప్పుడు ఎంత శక్తివంతమైనది. అతను అలాంటి శత్రువుకు వ్యతిరేకంగా ఉన్నాడని చూస్తాడు. చీమలాగా ఎవరి ముందు పోరాడుతున్నాడు. ఇంకేమీ లేకపోతే వెంటనే ఆరవ్ మామూలుగా ప్రశాంతంగా ఉంటాడు. ఇలా జరగడం చూస్తుంటే ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే ఆ భారీ డ్రాగన్ ముందు కనిపించాడు ఆరవ్. సీనియర్ డ్రాగన్ మోకరిల్లుతూ చెప్పింది విరాట్, దయచేసి ఈ మూర్ఖుడైన నాగరాజును క్షమించుము. ఆరవ్ నీకు వ్యతిరేకంగా వెళ్లడానికి ఇలా డ్రాగన్ తన ముందు మోకరిల్లడం చూశాడు. ఒక పెద్ద గర్జన బయటకు వస్తుంది మరియు దాని భయంకరమైనది. నాగరాజు ఆరవ్కి స్వరంలో, నువ్వు చెప్పింది నిజమే, నేను చాలా వేల సంవత్సరాలుగా చాలా బలంగా ఉన్నాను. పవర్ మేల్కొలుపు కోసం ఏ పాము రాజు ఇక్కడ ఉన్నాడు. అతను నా స్ఫటికాలలో ఒకదానిని గీసేందుకు వచ్చాడు. అది కూడా తీసుకురాలేక నా స్ఫటికాలు తీసుకున్నావు. నీ శక్తితో నేను దానిని పగలగొట్టాను. మీ శక్తి స్థాయిని చూసి సంతోషిస్తున్నాను. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా చెప్పగలను. ఆరవ్తో ఇలా చెప్పినందుకు మీరు ఖచ్చితంగా నాగదేవత అవుతారు. ఆ తర్వాత భీకరమైన డ్రాగన్ మళ్ళీ ఒక ఇది చూసిన ఆరవ్ డ్రాగన్గా మారిపోయాడు. డ్రాగన్ కూడా మాట్లాడగలదని ఆశ్చర్యపోయాడు. ఆ చిన్న డ్రాగన్ మళ్ళీ ఎగురుతోంది, మళ్ళీ తిరుగుతుంది. భుజం మీద కూర్చున్నాడు. కానీ ఈసారి అతను డ్రాగన్ ఆరవ్ భుజంపై కూర్చున్న తర్వాత ఆరవ్ శరీరంపై కనీస ఒత్తిడి కూడా లేదు. అయితే అది ఆరవ్ శరీరంపైనే ఉన్నా ఇప్పుడు ఒత్తిడి లేదు. కానీ అతనికి తెలుసు అని ఈ చిన్నవాడు తన భుజం మీద కూర్చున్నాడు. డ్రాగన్ ఎంత శక్తివంతమైనది మరియు భయంకరమైనది. ఈసారి డ్రాగన్ తన అందమైన నోరు తెరిచింది. చిన్న పిల్లాడి గొంతులో తెరుచుకుంటుంది. పూర్వీకుడు నాగాడ్ని చూసి ఇలా అంటాడు, పూర్వీకుడు నాగదేవ్ బ్రహ్మవర్త, ఈ బాలుడు నిజం. మీరు దాని గురించి కలలు కనడం మానేయగల సామర్థ్యం నాకు ఉంది. అతనిని నా శిష్యునిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ డ్రాగన్ పూర్వీకుడు విన్న తర్వాత నాగదేవ్ ముఖం వింతగా మారింది. పూర్వీకుడు నాగదేవ్ ఆ డ్రాగన్ వైపు చూస్తున్నాడు. ఇది మీకు మంచిది కాదని డ్రాగన్ విరాట్ చెప్పాడు. నేనే నీకు ఆఖరివాడినని చెప్పావు. నేను శిష్యుడిగా ఉంటాను. ఇప్పుడు మీరు మీ మాటల నుండి విముక్తి పొందారు. నేను చేయలేను. నేను అతనిని నా శిష్యునిగా చేసుకుంటాను. పూర్వీకుడు నాగదేవ్ మాటలు విన్న తర్వాత అతను భుజం మీద కూర్చొని పూర్వీకులు చెప్పారు, నాగదేవ్ ఇది నేను చెప్పలేదు, నేను చెప్పాను. సమర్థుడైన వ్యక్తి దొరికే వరకు ఇప్పటి వరకు నువ్వే నాకు చివరి శిష్యుడివి. మీరు కూడా నాగరాజును మీ శిష్యునిగా చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరు అర్హులో చూద్దాం. డ్రాగన్ విరాట్ విన్న తర్వాత పూర్వీకులు డ్రాగన్ విరాట్, ఇది మీకు మంచిది అని నాగదేవ్ చెప్పారు. పూర్వీకులు నాగదేవ్ గురించి మాట్లాడటం లేదు. విన్న తర్వాత డ్రాగన్ విరాట్ ఆనందించారు. నేను నవ్వుతూ చెప్పాను, నీకు బలం ఉంటే రా.
మరి నాగరాజ ఆరవ్ ఎవరి శిష్యుడో చూద్దాం. విరాట్ని మళ్ళీ రెచ్చగొట్టేలా డ్రాగన్ గా మారతా పూర్వీకుడు నాగదేవ్ మరియు డ్రాగన్ విరాట్ కారణంగా పూర్వీకులు ముందు నాగదేవునికి చేరుకుంటారు. తన దగ్గరికి వస్తున్న డ్రాగన్ ని చూసి విరార్ కూడా రెచ్చిపోయాడు. ఆరవ్ భుజం నుండి దూకి ఆరవ్ని చుట్టుముట్టింది. మళ్ళీ ఒక పెద్ద డ్రాగన్ గా మారుతోంది. పూర్వీకుడు నాగదేవ్ కూడా తన ఆరాధనను మార్చుకుంటాడు. సి అవతారంలో మరియు మీ చేతుల్లోకి వస్తాయి. ఈ సమయంలో పూర్వీకులు దైవ ఆయుధాన్ని పట్టుకుంటారు. నాగదేవ్ తలపై 7 పాముల హుడ్స్ కనిపించేవి మరియు అతని నడుము వెనుక నుండి మరో 4 చేతులు. ఆ 4 చేతులు బయటకు వస్తాయి. అతనిలో దివ్య ఆయుధాలు ఉన్నాయి. 4 చేతులలోనూ ఖడ్గం, విల్లు, త్రిశూలం. ఈ సమయంలో గాడిద తలపై బంగారు రంగు ఉంది. నిజానికి ఈ సమయంలో కిరీటం కూడా వచ్చింది. వాసుకి పాములా కనిపించింది కానీ వాసుకి భగవంతుడు కేవలం ఒక అని ఆరవ్కి తెలుసు. కానీ అతని ముందు పూర్వీకులు ఉన్నారు. అతను ఒక పాము దేవుడు. అతను చాలా శక్తివంతమైనవాడు. దాదాపు లార్డ్ వాసు పాము లాగా ఉంటుంది. ఆరవ్ ఇద్దరికీ దూరంగా ఉంటూ వచ్చాడు. వాళ్ళు ఎంత పోరాడారో అతనికి తెలుసు. పూర్వీకుడు నాగదేవ్ భయంకరమైన రూపం దాల్చగలడు. అన్ని చేతులు మరియు ఆయుధాలతో డ్రాగన్ విరాట్ ప్రతి దాడితో దాడి చేయడం ప్రారంభించండి. ఒక గ్రహాన్ని నాశనం చేయగల శక్తి ఉంది. పూర్వీకుడు నాగదేవ్ దాడిని చూస్తున్న డ్రాగన్ విరాట్ నవ్వుతూ గాలిలో ఎగరడం ప్రారంభించాడు. తన తోకతో ప్రతి దాడిని అడ్డుకుంటుంది. పూర్వీకుడు నాగదేవ్ డ్రాగన్ పై దాడి చేసిన వెంటనే విరాట్ తోక తగిలితే ఆ పెద్ద పేలుడు జరిగి ఉండేది. కానీ పూర్వీకులు నాగదేవ్ దాడి డ్రాగన్ను అంతం చేసేది. విరాట్ మరియు పూర్వీకుడు నాగదేవ్ యొక్క బలాన్ని చూసి ఆరవ్ వెంట్రుకలు నిక్కబోడుచుకున్నాయి. పోరాటం గరిష్టంగా 1 నిమిషం మాత్రమే ఉంటుంది. ఇది పని చేసేది కానీ ఈ 1 నిమిషంలో మాత్రమే. వారు ఈ మంచు ప్రపంచాన్ని నాశనం చేశారు. ఒక్కొక్కరిపై దాడికి పాల్పడ్డారు. ఒక గ్రహాన్ని నాశనం చేయగల శక్తి అతనికి ఉంది. అతను యుద్ధంలో చాలా దాడులు చేసినప్పుడు వారు అనేక దాడులతో స్థలాన్ని నాశనం చేశారు. స్థలం స్పష్టంగా కనిపించేలా కూడా విభజించబడింది. వాళ్ళ గొడవ చూసి ఆరవ్కి ఇచ్చా ఇప్పుడు నాకు చివరకు అసలు అర్థమైంది. బలం ఏమిటో కానీ ఆరవ్కి తెలుసు అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. వారిద్దరూ శాంతించడానికి సమయం పడుతుంది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆరవ్ పూర్వీకులను చూస్తాడు. నాగ్దేవ్ ఛాతీపై రక్తం కారుతోంది. ప్రవహిస్తోంది కానీ మళ్ళీ ఆ చిన్న డ్రాగన్ చిన్న రూపంలో మరియు ఆరవ్ భుజం మీద వస్తోంది. అతను కూర్చుని పూర్వీకుల పాము వైపు చూశాడు. పూర్వీకుడు నాగదేవ్ మీ పెద్ద అని అంటారు. వచ్చిన బలాన్ని చూసి చాలా సంతోషించాను. వెళ్దాం. మీరు నాగరాజ ఆరవ్ని మీ శిష్యునిగా చేసుకోవచ్చు. అవును కానీ నేను కూడా అతనికి చదువు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు పాము రాజులందరి రక్తం కంటే అతని రక్తం ఎక్కువ. మీ కంటే కూడా స్వచ్ఛమైనది. చాలా స్వచ్ఛమైనది కాబట్టి నాకు అది అక్కర్లేదు. అలాంటి జీవితంతో ప్రతిభావంతులైన యోధుడు ఇద్దరం కలిసి నేర్చుకుంటే చంపేస్తాం. కాబట్టి పూర్తి విశ్వాసంతో చెప్పగలను ఈ పూర్వీకుడు కూడా నాగదేవ్ స్థాయికి చేరుకున్నాడని. అది నాకంటే ఎక్కువగా తాకగలదు. ఇలా చెప్పిన తర్వాత అతను శక్తివంతంగా ఉండగలడు. డ్రాగన్ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోతుంది. తరువాత పూర్వీకుడు నాగదేవ్ వైపు చూస్తూ అతను చెప్పాడు నా పూర్వీకుడు నాగదేవ్ అని నేను అంగీకరించాలి. మీరు మీతో ఉన్నప్పుడు కూడా దీన్ని దాచారు. మీరు తదుపరి స్థాయికి చేరుకున్నారు. మీరు పండితుల వృత్తంలోకి అడుగుపెట్టినట్లున్నారు. డ్రాగన్ విరాట్ విన్న తర్వాత ఇచ్చాను. పూర్వీకుడు నాగదేవ్ కూడా తేలిగ్గా నవ్వాడు. విరాట్తో డ్రాగన్ అంటుంది. విరాట్ ఇదంతా చెప్పింది మీరు కూడా నా నుండి నేర్చుకున్నారు. నేను ఎలా తెలుసుకోగలను? మీరు దివ్య వృత్తంలో అగ్రస్థానంలో ఉన్నారని అనిపించేలా చేసింది. పూర్వీకుడు నాగదేవ్ నిపుణుడిగా మారారు. ఇది విన్న తర్వాత డ్రాగన్ విరాట్ అంటున్నారు పూర్వీకుల పాము దేవుడు నన్ను ఎగతాళి చేయడం ఆపండి. నేను సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే అలా ఇప్పటి వరకు దేవ్ సామ్రాట్ మండలానికి చేరుకున్నాను. ఆ తర్వాత మా వాసుకి నాగ్ పూర్తి చేసేవారు. రాజవంశం పేరు విశ్వమంతా వ్యాపించింది కానీ మనం దానిని మరచిపోకూడదు. శేషనాగ్ రాజవంశం మరియు తక్షక్ నాగ రాజవంశం వారి మూలాలను గుర్తించాయి. దయ్యాలను కూడా బలపరుస్తున్నాయి. సామ్రాజ్యం కూడా మరింత శక్తివంతమవుతుంది. వీలైనంత త్వరగా మీ వాసుకి కోసం ఎదురు చూస్తున్నాము. నాగవంశంలో మనకు కనీసం ఒక యోధుడు కావాలి. డ్రాగన్ దిగువ దేవత ప్రపంచానికి చేరుకుంది. అక్కడ విరాట్ మరియు పూర్వీకుడు నాగదేవ్ మాటల కారణంగా కానీ ఎవరికీ ఏమీ తెలియదు. అతను ఏమి మాట్లాడుతున్నాడు కానీ ఆరవ్ ఇద్దరికీ అర్థమైంది. బ్రహ్మ మండలం పైన ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు. వారి చర్చను ముగించిన తర్వాత డ్రాగన్లు ఇక్కడ ఉన్నాయి. విరాట్ ఆరవ్ భుజం నుండి లేచి అతను ఎదురుగా వెళ్ళి మీరు నాతో మరియు నాతో ఉన్నారా అని అడిగాడు.
మీరు నా శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? డ్రాగన్ విరాట్ విన్న తర్వాత ఆరవ్ వారి ముందు మోకరిల్లి మాట్లాడుతూ అవును, నేను మీ ఇద్దరికీ శిష్యుడిని కావాలనుకుంటున్నాను. డ్రాగన్, ఆరవ్ మాటలు విన్న తర్వాత నేను సిద్ధంగా ఉన్నాను. విరాట్ మరియు పూర్వీకుడు నాగదేవ్ సంతోషంగా ఉన్నారు. పూర్వీకుడు నాగదేవ్ ముందుకు వచ్చి ఆరవ్తో అన్నాడు, అలా అయితే అది ఎలాగైనా సరే మీ శక్తి మేల్కొనే సమయం దగ్గర పడుతోంది. పూర్వీకుడు నాగదేవ్ ఆరవ్ను తనతో పాటు ఆలయానికి తీసుకెళ్లిన తర్వాత ఆరవ్ మమ్మల్ని గుడి లోపలికి తీసుకెళ్లగానే లోపలికి వెళ్లగానే అది చూసి ఆశ్చర్యపోతాడు. బయట కనిపించే దేవాలయం ఇదేనని చెబుతారు. ఇది ఆ గుడి కంటే పెద్ద రాజభవనం. ఆరవ్ లోపల చాలా మంది పాము యోధులు కూడా కనిపించారు. డ్రాగన్ విరాట్ ఆరవ్ భుజాలు కనిపిస్తున్నాయి. అది ఎగిరి ఆరవ్ ముందు దిగింది. అతను చెప్పాడు, మీరు నా శిష్యులారా? మీరు డ్రాగన్ విరాట్ శిష్యుడిగా మారాలనుకుంటున్నారా? విషయానికి విన్న ఆరవ్ తనని ప్రజెంట్ చేశాడు మోకరిల్లి. నేను అవును, మీరిద్దరూ నేను ఆరవ్కి శిష్యుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. టాక్ విన్న తర్వాత డ్రాగన్ విరాట్ మరియు పూర్వీకుడు నాగదేవ్ సంతోషిస్తాడు. నువ్వు వచ్చి ఆరవ్కి చెబితే సరే. ఏది ఏమైనా మీ శక్తి మేల్కొనే సమయం ఆసన్నమైంది. ఇలా చెప్పి పూర్వీకుడు నాగదేవ్ వస్తున్నాడు. ఆరవ్ని మీతో పాటు ఆలయం లోపలికి తీసుకెళ్ళండి. ఆరవ్ గుడి లోపలికి వెళ్ళగానే అది బయట ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. కనుచూపు మేరలో ఉన్న ఆలయం చాలా పెద్దది. ఆ గుడి లోపల ఒక ప్యాలెస్ ఉంది. ఆరవ్కి అది చాలా ఇష్టం. అన్ని పాము యోధులు కూడా కనిపిస్తారు మరియు అతను ఇక్కడ ఉన్నాడని చూసి సమయం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఉన్న ఏ సర్ప యోధుడి స్థాయిని వీక్షించండి. అతను ఇక్కడ విజయం సాధించడం లేదు. ఉనికిలో ఉన్న బలహీనమైన పాము యోధుని బలం. ఇక్కడ బలహీనమైన ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాను. ఇంతకంటే బలహీనుడైన యోధుడు కూడా ఆకాశ యోధుడు. ఆరవ్ ఇప్పుడు ఇలా ఆలోచించవలసి వచ్చింది. పూర్వీకులు నాగదేవ్ మరియు డ్రాగన్ విరాట్ మాత్రమేనా బ్రహ్మ మండలం కంటే ఉన్నత స్థాయి యోధులు? అవును, అయితే ఎక్కడో ఆరవ్ ఇలాగే అనిపిస్తుంది. ఈ రెండు బ్రహ్మ మండలాల కంటే చాలా ఎక్కువ వృత్తాలు ఉండేవి. పైనున్న యోధులు త్వరలో రానున్నారు. పెవిలియన్కు చేరుకుంది. ఇది చాలా ఉంది. రాయి పైన ఒక పురాతన మంటపం ఉంది. చాలా చక్కటి వెలికితీత ద్వారా తయారు చేయబడింది. ఆ పెవిలియన్ని చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు. అది చూస్తుంటే ఈ మంటపం రాజుగారిదేనా అనిపించింది. ఇది మహారాజుల కాలం మధ్యలో ఉంది. రాతి మధ్యలో చెక్కబడిన హవన్ కుండ. ఆ హవనాన్ని కుండ్ చుట్టూ నిర్మించారు. 7 ఋషులు కూర్చున్నారు. ఆ 7 ఋషులు ధ్యానంలో మునిగిపోయారు. పూర్వీకుడు నాగదేవ్ దగ్గరికి వెళ్లి చేతులు ముడుచుకున్నాడు. ఋషులు ఒక నాగరాజు అని చెబుతారు. శక్తి జాగరణ్ పూర్వీకుడు నాగదేవ్ ద్వారా చెప్పాలి. విన్న తరువాత 7 ఋషులు కళ్ళు మూసుకున్నారు. తెరిచి నవ్వుతూ అన్నాడు, మీ ఇద్దరి నాగరాజా అరబ్ మాకు తెలుసు లేదు. కాని ఇప్పుడు అతను మా 7 శిష్యుడు. మీలో ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉన్నాయి? అలా అయితే మీ ఇద్దరికీ కారణం సరైనదేనా చెప్పండి. అలా జరగకపోతే మీ ఇద్దరినీ బూడిదలో పోసేస్తాను. అది చేస్తాను అని ఆరవ్ మొదట ఆశ్చర్యపోయాడు. ఆ డ్రాగన్ విరాట్ మరియు అతని పూర్వీకుడు నాగదేవ్ అతని శిష్యుడు కావడానికి పోరాడుతున్నాడు మరియు లోపలికి వచ్చిన తరువాత ఈ 7 ఋషులు కూడా పూర్వీకులు నేరుగా నాగదేవ్ను బెదిరిస్తున్నారు. ఆ 7 ఋషుల మాటలు వింటూనే పూర్వీకుడు నాగదేవ్ మరియు డ్రాగన్ విరాట్ మరణం తరువాత చెమటలు పట్టడం వల్ల ఈరోజు వరకు అందరూ అలాగే ఉన్నారు. పూర్వీకుడు నాగదేవ్ మరియు డ్రాగన్ విరాట్ అని చెప్పబడింది. వాసుకి నాగ్ ఆలయంలో అత్యంత శక్తివంతమైనది డ్రాగన్ విరాట్ మరియు పూర్వీకుడు నాగదేవ్ తెలుసు. ఈ 7 ఋషులు మరియు ఋషులు దేవ్ మండలానికి ఎగువన ఉన్నారని. ఈ 7 ఋషులు కలిసి నిపుణులు. పితృదేవత సమూహాన్ని చంపడానికి పాము రాజవంశానికి చెందిన పాము దేవుడికి శక్తి ఉంది. పూర్వీకుడు నాగదేవ్ చెప్పినప్పుడు అతను నాగరాజు. నాగదేవ్ మరియు అతను వర్గంలో వస్తుంది. నాగరాజు ఎప్పుడు నాగదేవ్ వర్గంలోకి వస్తాడు? అతను చక్రవర్తి వృత్తం దాటినప్పుడు మరియు పూర్వీకుడు అయ్యాడు. డివిజన్ చేరుకుంటుంది మరియు ఆ తర్వాత అతను కనీసం 1000 సంవత్సరాలు నాగదేవ్ నాగవంశానికి చెందిన నాగదేవ్ మిగిలి ఉంటే అతను పూర్వీకులు నాగదేవ్ మరియు మొత్తం చెప్పడం ప్రారంభిస్తారు. నాగవంశ్ చాలా సంవత్సరాలు నాగదేవ్గా ఉన్నాడు. అప్పుడు మొత్తం విశ్వంలో అతని కారణంగా పూర్వీకుల సర్వదేవతలా గౌరవించబడ్డాడు. అన్నీ సర్దుకుని ఆరవ్ వెళ్లాడు. శక్తి మేల్కొనే సమయం వచ్చింది మరియు ఆ హవాన్ ట్రంక్ యొక్క ఒక వైపు మరియు మరొక వైపు కూర్చుంటుంది. పూర్వీకుడు నాగదేవ్ ఆ హవన కుంట దగ్గర కూర్చున్నాడు. లోపల చాలా చందనాన్ని ఉంచారు. పూర్వీకుడు నాగదేవ్ ఆరవ్కి చెప్పాడు, మీ 2 కాళ్లను వీలైనంత వరకు నేలతో సన్నిహితంగా ఉండాలి మరియు పద్మాసనం మరియు అన్నింటిలో చేయాలి. కాళ్లకు అడ్డంగా కూర్చోవద్దు. కానీ మీ ఎడమవైపు పాదాన్ని మీ మూలాధార చక్రానికి పూర్తిగా కనెక్ట్ చేయండి.
స్టాక్ మరియు అదే మీ కుడి పాదం మడిచి కానీ ఎడమ పాదంతో కానీ ఉంచాలి, పైకి ఎక్కవద్దు మరియు వీలైనంత వరకు రెండు కాళ్లను వెడల్పుగా ఉంచాలి. రెండు కాళ్లపై సాధారణ గురుత్వాకర్షణ శక్తి నిశ్చితార్థం చేసుకోండి మరియు మీ చేతులతో జ్ఞాన ముద్రను తయారు చేసుకోండి. మీ వేళ్లు మోకాళ్ల వెలుపల, ఆపై మీ చక్రాలను ధ్యానించండి. ఈ స్థితిలో వెంటనే ఏకాగ్రత పెట్టాలి. ఆరవ్ సరిగ్గా కూర్చున్న తర్వాత కూర్చున్నాడు. పూర్వీకుడు నాగదేవ్ తదుపరి మంత్రాన్ని జపిస్తాడు. ఆ హవన్ కుండ్లో మంటలు కనిపిస్తున్న క్షణం అగ్ని కనిపించిన తర్వాత ఋషి అలా ఉంటాడు. ఋషి కళ్ళు మూసుకుని ఆపై మంత్రాలు ఒక్కొక్కటిగా బబ్లింగ్ చేయడం ప్రారంభించవు. ఋషి మరియు ఋషి మంత్రాలు జపిస్తూనే ఉంటారు. ఆరవ్ తన శరీరంలాగే జీవించాడు. చక్రాలలో కంపనాలు అనుభూతి చెందుతాయి మరియు ఈ సమయంలో ఆరవ్ యొక్క ములాదర్ వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. దీని కారణంగా వేగంగా కంపిస్తోంది. ఆరవ్ శరీరం చెమటతో తడిసిపోయింది. ఆరవ్ శరీరం యొక్క మూలాధార చక్రం పూర్తిగా ఆరవ్ నిద్ర లేవగానే అతని ఒళ్లంతా ఎర్రగా మారిపోయింది. అది రంగుల కాంతితో మెరుస్తూ ఉంటుంది. శరీరం భూమిలా దృఢంగా మారుతుంది. అప్పటికే ఆరవ్ శరీరం చాలా బలంగా ఉంది కానీ ఇప్పుడు అతని శరీరం ఆరవ్ అయినప్పటికీ మరింత శక్తివంతంగా మారాడు. అతని శరీరం చాలా దృఢంగా మారింది కానీ అతను నొప్పి కారణంగా చాలా బాధగా ఉంది. అతని శరీరంలోని ప్రతి నాడి లేచి నిలబడింది కానీ ఆ ఋషులు మంత్రాలు చెప్పడం మానేశారు. ఆగలేదు కానీ తన మంత్రం జపించడం మొదలుపెట్టాడు. దీని కారణంగా శబ్దం పెద్దదిగా మారింది. తన మంత్రాన్ని హృదయపూర్వకంగా జపిస్తున్న శబ్దం ఆరవ్ చక్రాల్లో వినిపించింది. ఇప్పుడు కంపనంతో పాటు అతని కండరాలు నేను గట్టిగా అనిపించడం ప్రారంభించాను మరియు ఇది ప్రక్రియ నుండి నన్ను విడిపించుకోవాలనుకున్నాను, అందుకే వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు. అయితే ఇది చూసి ఆరవ్ ఆశ్చర్యపోతాడు. అతను తన స్థలం నుండి కదలలేకపోతున్నాడని ఆరవ్ తన శరీరంలా భావించాడు. ఆరవ్ను కోటపై నుంచి అదే స్థలంలో పడేశారు. అతను నోరు తెరవగానే అతని ఈ సమయంలో లోపల నుండి రక్తం యొక్క ఫౌంటైన్ వస్తుంది. ఆరవ్ చాలా బాధపడ్డాడు కాబట్టి అతని కాసేపటికి నా కళ్లలో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఆరవ్ యొక్క స్వాధిష్ఠాన చక్రం కూడా పూర్తయింది. దాని కారణంగా ఇప్పుడు ఆరవ్ మేల్కొన్నాడు. ఎరుపు కాంతికి బదులుగా నారింజ కాంతితో శరీరం స్వాధిష్ఠాన చక్ర మేల్కొలుపు ప్రకాశిస్తోంది. అది జరిగిన వెంటనే ఆరవ్ చాలా బాగున్నాడు కానీ అతను తన బాధను మరచిపోలేడు. ఈ సమయంలో ఆరవ్ ఫీలింగ్లో ఉన్నాడు. అతని శరీరం చుట్టూ పెద్ద కొండ చిలువ చుట్టుకుంది మరియు అతని శరీరం యొక్క ఎముకలు అతను ఆరవ్ సమయాన్ని పగలగొట్టి దొంగిలిస్తున్నాడు. మణిపూర్ చక్రం దాని కారణంగా మేల్కొంటుంది. ఆరవ్కి తన మాంసమే అనిపించింది. అతని శరీరం నుండి కత్తిరించబడింది మరియు వేరు చేయబడింది. మణిపూర్ వ్యవహారం మిక్సీలో పడింది. పూర్తిగా మేల్కొన్న తర్వాత ఆరవ్ శరీరం నుండి ఇప్పుడు పసుపు కాంతి రావడం ప్రారంభమవుతుంది. ఆరవ్ తన రక్తంలో ఉన్నట్లు భావించాడు. ఎవరో విషం కలుపుతున్నారు మరియు అతని రక్తం గట్టిపడుతోంది. మరియు అతని రక్తం ఉడకబెట్టడం, దీంతో అతనికి గ్యాస్ ఎక్కించారు. ఆరవ్ తన శరీరంలా భావించాడు. రక్త నష్టం ఉంది మరియు అది సహజమైనది ఎందుకంటే ఆ సమయంలో ఆరవ్ శరీరమంతా రక్తంతో నిండిపోయింది. అది వేడిగా ఉంది మరియు అతని శరీరంలోని ప్రతి రంధ్రం నుండి రక్తం ప్రవహిస్తోంది. అతని శరీరం పై నుండి కింద వరకు రక్తం ఉంది. నేను తడిగా ఉన్నాను మరియు చుట్టూ రక్తం ఉంది. అది చెరువుగా మారింది మరియు ఇప్పుడు ఆరవ్ దృష్టిలో ఉంది. ఆరవ్ కన్నీళ్లకు బదులు రక్తపు కన్నీరు కారుస్తున్నాడు. అతని శరీరంలోని ప్రతి భాగం నుండి రక్తం కారుతోంది. దీని కారణంగా ఆరవ్ జుట్టు కూడా నిరంతరం రక్తస్రావం ప్రారంభమైంది. ఈ దృశ్యం దాదాపుగా ఆత్మను కదిలించేలా ఉంది. ఇలాంటి బలహీన హృదయం ఉన్న వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఎవరైనా వేడి దాడితో చనిపోవచ్చు. ఆరవ్ యొక్క అనాహత చక్రం పూర్తి అయిన వెంటనే అతను మేల్కొన్నప్పుడు అతని చర్మం పగిలిపోతుంది. మరియు మునుపటి కంటే చాలా రెట్లు వేగంగా ఆరవ్ రక్తం ఇప్పుడు ప్రవహిస్తోంది. పెవిలియన్లోని మెట్ల మీదుగా గ్రౌండ్లోకి దిగండి. చర్మం చిరిగిపోవడంతో ఆరవ్ చాలా బాధపడ్డాడు. అతని గొంతు పెద్దగా అరుస్తోంది. అది లోయలో ప్రతిధ్వనించింది కానీ ఆరవ్ విషయానికి అంతగా రెచ్చిపోయింది. ఇది మానవ ఆత్మ కూడా బాధాకరమైనది మరియు భయంకరమైనది కనిపించినట్లయితే శరీరాన్ని వదిలివేయండి. ఇది ఆరవ్కే విశుద్ధి. ఆత్మహత్యాయత్నం చక్రం పూర్తిగా మేల్కొన్న తర్వాత ఆరవ్ అతని శరీరం నుండి రక్తపు మజ్జ మరియు ఎముక మజ్జ రెండూ తొలగించబడ్డాయి. ఆమె బయటకు వెళ్లడం వల్ల ఇప్పుడు ఆరవ్ అతను నొప్పిని తట్టుకోలేకపోయాడు. పెద్దగా అరుస్తూ నాతో చెప్పేవాడు, నన్ను చంపు కానీ ఆరవ్ ఏం చెప్పినా అక్కడ ఎవరూ వినలేదు. ఆరవ్ ఎంత బాధలో ఉన్నా ఎందుకు ఇది జరగకపోవచ్చు కానీ ఎందుకో నాకు తెలియదు.
శబ్దం పెవిలియన్ నుండి బయటకు వెళ్లడం లేదు మరియు దానివల్ల లోపలే ప్రతిధ్వనిస్తోంది. పెవిలియన్ లోపల వాతావరణం చాలా భయానకంగా ఉంది. ఆరవ్కి తప్ప ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆ మంటల ప్రక్కనే శరీరం వేదనతో పడిపోయింది. ఈ సమయంలో ఆరవ్ అన్నట్లుగా కష్టపడుతున్నాడు. ఒక చేప నీటి నుండి తీయబడింది హో మరియు అతను మళ్లీ నీటిలోకి వెళ్లాడు. విశుద్ధి అనేది వేదనతో మెలికలు తిరుగుతోంది. చక్రం తర్వాత ఆరవ్ యొక్క ఆజ్ఞా చక్రం మేల్కొంటుంది. ఈ చక్రం మేల్కొన్న తర్వాత ఆరవ్ అది అతని శరీరంలోని ప్రతి భాగమైనట్లు అనిపిస్తుంది. లోపల ఎవరో నిప్పు పెట్టారు. ఆ వ్యక్తి ఆరవ్ శరీరం నుంచి అవయవాలను తొలగించాడు. ఈ సమయంలో ఆరవ్ని కిరాతకంగా తన్నుతున్నారు. నా గుండె మీద చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నాను. దీని కారణంగా ఇప్పుడు అతని గుండె కూడా మందగించడం ప్రారంభించింది. ఆరవ్ శరీరం యొక్క చర్మం కొట్టడం మరియు అది మండుతోంది. మాంసాన్ని కరిగించి ఎముకలు విరిచి దొంగిలించారు. మరియు ఆమె శరీర భాగాలు స్పష్టంగా కనిపించాయి. ఈ సమయంలో అతని గుండె స్పష్టంగా కొట్టుకుంటోంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉన్నప్పటికీ చూడవచ్చు ఆరవ్కి ఎవరిదో అసహ్యంగా అనిపించింది. పదునైన కత్తితో అతని శరీరాన్ని నరికాడు. అతని శరీరం నుండి నెమ్మదిగా కత్తిరించడం మరియు వేరు చేయడం. ఈ సమయంలో ఆరవ్ ఇక జీవించలేడు. ఈ సమయంలో మరణం మధురంగా అనిపించింది. ఒకరి మనసులో మరణం కోసం ప్రార్థిస్తున్నాడు. నాగరాజా అయిన తర్వాత కూడా ఆరవ్ ఇలాగే ఉంటాడు. నేను ప్రమాదకరమైన నొప్పిని భరించలేకపోయాను. ఈ సమయంలో ఆరవ్ చాలా బాధపడ్డాడు మరియు అతను చాలా బాధపడ్డాడు కానీ అతని మనసు ఇంకా ఏమి ఆలోచిస్తూనే ఉంది. పాము రాజు కూడా తన శక్తిని మేల్కొల్పాడు అయితే అతని పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంతమంది రాజులు తమ ప్రాణాలను త్యాగం చేశారో ఎవరికి తెలుసు. ఆరవ్ మృతదేహం తప్పక బలి అయి ఉండాలి. నీలిమందు వయోలెట్ రంగులతో మెరిసిపోతోంది. ఆ సమయంలో ఆరవ్ యొక్క ఆజ్ఞాచక్రం మేల్కొంది. అందుకే ఆరవ్ శరీరం వైలెట్ రంగుతో మెరుస్తోంది. నీలిమందు రంగుతో విశుద్ధిలో ఆరవ్ శరీరం అనాహత చక్రంలో ఆకుపచ్చ రంగుతో మెరుస్తూ ఉంది. అది మెరుస్తూ ఉంది కానీ ఇప్పుడు అది వైలెట్ రంగులో మెరుస్తోంది. క్రమంగా ఊదా రంగులోకి మారడం ప్రారంభిస్తుంది. ఆరవ్ యొక్క సహస్రార చక్రం పూర్తిగా ఉన్న వెంటనే ఆరవ్ లేచినప్పుడు ఊదా రంగు కాంతి బయటకు రావడం ప్రారంభమవుతుంది మరియు ఆరవ్ మొత్తం శరీరాన్ని నయం చేయడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటికే ఆరవ్ శరీరం మునుపటిలా తయారైంది. ఈ సమయంలో ఆరవ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాడు. శరీరం నుండి బంగారు మరియు తెలుపు కాంతి బయటకు వస్తున్నది చాలా దైవంగా అనిపించింది. మొత్తం 7 చక్రాల మేల్కొలుపు తర్వాత కొద్దిసేపటి క్రితం ఎక్కడ ఆరవ్ సైకిల్ మేల్కొలపడానికి ఒకే ఒక ఋషులు ఒక్కొక్కరుగా మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆరవ్ యొక్క 7 చక్రాలను మేల్కొల్పండి. 7 చక్రాలను మేల్కొల్పడానికి ఇది ఇవ్వబడింది. ఇప్పుడు 7గురు ఋషులు కలిసి మంత్రాన్ని జపించారు. ఆరవ్ మామూలుగా మాట్లాడటం ప్రారంభించండి. ఆరవ్ ఇక్కడ సర్కిల్లోకి ప్రవేశించాడు. అతను ఆగడు. అతను తన శక్తి వృత్తాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. పసుపు వృత్తం నల్లగా ఉంది. గోళం భూమి గోళం నీటి గోళం వాతావరణం ఆకాశం మండలం మరియు అగ్ని మండల్. ఆరవ్ యొక్క శక్తి అగ్ని ఆ 7 వరకు సర్కిల్లు మరియు ఆగుతుంది. ఋషులు మరియు సాధువుల మంత్రాలు ముగిసే వరకు ఆరవ్ శక్తి అగ్ని మండలానికి చేరుకుంది. సమయం నిజమైన ఫైర్ రింగ్ యోధుడు. ఈ రోజు ఆరవ్ తనలోని శక్తిని తెలుసుకున్న తర్వాత ఆరవ్ యొక్క అగ్ని నాకు గూస్బంప్స్ ఇస్తోంది. మండల యోధులుగా మారిన తరువాత 7గురు ఋషులు ముని ఆరవ్ తన అత్యంత ప్రమాదకరమైన టెక్నిక్లలో ఒకదాన్ని నేర్చుకున్నాడు. ఆ 7గురు ఆరవ్కి ఆ టెక్నిక్ ఇచ్చారు. ఆ మెళకువలు నేరుగా అతని మనసులోకి పంపబడ్డాయి. యొక్క శక్తిని చూసి ఆరవ్ స్వయంగా పనికి వెళ్లాడు. డ్రాగన్ విరాట్ కూడా ఆరవ్కి తన డేంజరస్ ఒకటి ఇచ్చాడు. బ్లడీ టెక్నిక్ ఆ టెక్నిక్ని కూడా ఇస్తుంది. అయితే డ్రాగన్ విరాట్ మరింత ప్రమాదకరం. ఆ 7గురు మహర్షులు ఇచ్చిన టెక్నిక్ ఋషులు చెప్పిన టెక్నిక్ల వల్ల బలహీనపడింది కానీ అది డ్రాగన్ విరాట్ కాదు. టెక్నిక్ బలహీనంగా ఉంది కానీ డ్రాగన్ విరాట్ సాంకేతికత చాలా విధ్వంసకరమైంది. అందించిన సాంకేతికత పేరు డ్రాగన్. ఈ సాంకేతికత సహాయంతో ఆ డ్రాగన్ నీడను ఉపయోగించవచ్చు. ఆరవ్ మరింత శక్తివంతమైన డ్రాగన్ అంటే ఇప్పుడు నీడ కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. 24 గంటలు ఆరవ్ దగ్గర మరో అగ్నిప్రమాదం. ఈ సాంకేతికత డివిజన్ యొక్క యోధుడు అవుతుంది. గాలి పోరాటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఆరవ్ సహాయంతో అక్కడక్కడ ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు 7గురు ఋషులు ఇచ్చారు. ఆరవ్ శరీరం టెక్నిక్ గురించి చదువుతుంది. మూలాధార చక్రం పూర్తిగా మేల్కొంది. ఆరవ్ శరీరమంతా ఎర్రటి కాంతితో మెరుస్తోంది. అతని శరీరం భూమి యొక్క కాంతితో ప్రకాశిస్తుంది. ఆరవ్ మరింత దృఢంగా మారడం ప్రారంభించాడు.
శరీరం అప్పటికే చాలా బలంగా ఉంది కానీ ఇప్పుడు అతని శరీరం బలంగా తయారైంది అయితే ఆరవ్ శరీరం చాలా అందంగా ఉంది బలపడుతోంది కానీ అది చాలా ఎక్కువ నొప్పి కారణంగా అతని శరీరం నొప్పులైంది. వింతలు ప్రతి ఒక్కటి నిలిచాయి కానీ ఆ ఋషులు మంత్రోచ్చారణ మానలేదు చేశాడు. బదులుగా అతని మంత్రాల ధ్వని మరియు ఇది మొత్తం కారణంగా వేగంగా మారుతోంది పెవిలియన్లో అతని మంత్రోచ్చారణల శబ్దం వినిపించింది. ఆరవ్ చక్రాలలో వైబ్రేషన్స్ ఇస్తోంది ఇప్పుడు అతని కండరాలలో దృఢత్వంతో పాటు ఈ ప్రక్రియతో ఆరవ్ రావడం ప్రారంభిస్తాడు. అతను వెంటనే మిమ్మల్ని విడిపించాలనుకున్నాడు అక్కడి నుంచి నిలబడాలని ఉంది కానీ ఆరవ్ ఇది అతను తన స్థలం నుండి దానిని చూసి ఆశ్చర్యపోయాడు ఆరవ్ కదలలేని స్థితిలో ఉన్నాడు. అతని శరీరం అదే ప్రదేశానికి వ్రేలాడదీయబడినట్లుగా ఉంది. వెంటనే ఆరవ్ నోటికి బల్క్ ఇచ్చాడు దాన్ని తెరిచి చూసేసరికి నోటిలోంచి రక్తం కారుతోంది. ఈ సమయంలో ఫౌంటైన్ చాలా ఎక్కువగా వస్తుంది. అతను బాధలో ఉన్నాడు. అందుకే అతని కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. కొంత సమయం తర్వాత ఆరవ్ రావడం మొదలుపెట్టాడు స్వాధిష్ఠాన చక్రం కూడా పూర్తిగా మేల్కొంటుంది దీని కారణంగా ఇప్పుడు ఆరవ్ శరీరం రెడ్ లైట్ తో మెరుస్తోంది. బదులుగా నారింజ కాంతితో మెరుస్తూ ఉంది స్వాధిష్ఠాన చక్రం మేల్కొన్న వెంటనే దీని తరువాత ఆరవ్ చాలా బాగున్నాడు కానీ అతను ఈ సమయంలో ఆరవ్ తన బాధను మరిచిపోలేకపోయాడు పెద్ద కొండచిలువ అతనిపైకి వస్తున్నట్లు అనిపించింది. శరీరం చుట్టూ చుట్టి మరియు శరీరంలోని ఎముకలు పగలగొట్టి చోరీ చేస్తున్నాడు ఇది ఆరవ్ యొక్క సమయం, మణిపూర్ చక్రాన్ని మేల్కొలపాలి. దాంతో ఆరవ్ ఇలా ఫీల్ అయ్యాడు అతని మాంసాన్ని కోసి అతని శరీరం నుండి వేరు చేసినట్లు పూర్తయింది. మరియు మిక్సర్లో మెత్తగా వేయాలి నేను పూర్తిగా మేల్కొలపడానికి మణిపూర్ వెళ్ళాను. ఆ తర్వాత ఆరవ్ శరీరం నుంచి పసుపు కాంతి వచ్చింది బయటకు రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఆరవ్ ఇలా ఫీల్ అవుతున్నాడు అతని రక్తంలో ఎవరో విషం కలిపినట్లుగా ఉంది. మరియు అతని రక్తం మందంగా ఉంది మరియు అతనిది రక్తం ఉడకబెట్టడానికి గ్యాస్పై ఉంచబడింది దీంతో ఆరవ్కి అనిపించేలా ఉంది అతని శరీరంలో రక్తం లేకపోవడం మరియు ఇది సహజం ఎందుకంటే ఈ సమయంలో ఆరవ్ పూర్తిగా ఉన్నాడు అతని శరీరంలోని ప్రతి సూక్ష్మరంధ్రం రక్తంతో వేడిగా ఉంది. అతని శరీరం పైన ఉన్న రంధ్రాల నుండి రక్తం కారుతోంది. కింద వరకు రక్తంతో తడిసిపోయింది చుట్టూ ఇప్పుడు రక్తపు మడుగులు ఏర్పడ్డాయి దాంతో ఆరవ్ కళ్ళ నుంచి కన్నీళ్లకు బదులు రక్తం వచ్చింది. ఆరవ్ శరీరంలోని ప్రతి భాగం నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ భాగం నుంచి రక్తం కారుతోంది ఆరవ్ అతని జుట్టు నుండి కూడా రక్తం నిరంతరం కారుతోంది. ఆ దృశ్యం దాదాపు ఆత్మను కుదిపేసింది. బలహీన హృదయం ఉన్న వ్యక్తి అలాంటి దృశ్యాన్ని చూడలేడు. ఇది చూసిన తర్వాత మీరు వేడి దాడి నుండి కూడా చనిపోవచ్చు ఆరవ్ యొక్క అనాహత చక్రం పూర్తిగా మేల్కొంది అప్పుడు అతని శరీరం యొక్క చర్మం పగిలిపోవడం ప్రారంభమవుతుంది మరియు అతను మునుపటి కంటే చాలా రెట్లు వేగంగా రక్తస్రావం ప్రారంభించాడు. ఇప్పుడు పెవిలియన్ మెట్లపై నుంచి ఆరవ్ రక్తం కారుతోంది. చర్మం పగిలిపోవడంతో నేలపైకి వెళ్ళింది దీంతో ఆరవ్ చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతను చాలా గట్టిగా అరుస్తున్నాడు అతని స్వరం ఆ లోయలో ప్రతిధ్వనించింది కానీ ఆరవ్ అరుస్తూనే ఉన్నాడు ఆరవ్ విషయానికి చాలా బాధాకరమైనది మరియు భయంకరమైనది మనిషి యొక్క ఆత్మ కూడా అతని శరీరాన్ని వదిలివేస్తుంది చూస్తే ఆత్మహత్యాయత్నమే అవుతుంది. ఆరవ్ విశుద్ధి చక్రం పూర్తిగా మేల్కొంది ఆరవ్ బ్లడ్ మ్యారో మరియు బోన్ మ్యారో పొందిన తర్వాత అతని శరీరం నుండి ఇద్దరూ బయటకు వస్తున్నారు దీంతో ఆరవ్ ఈ బాధను ఇక భరించలేడు అది జరుగుతోంది కాబట్టి గట్టిగా అరిచాడు నన్ను చంపమని చెప్పేవాడు నన్ను చంపండి కానీ ఆరవ్ విషయానికి అక్కడ ఆరవ్ మాట ఎవరూ వినడం లేదు ఎంత బాధించినా అయితే పెవిలియన్ నుంచి అతని గొంతు ఎందుకు వచ్చిందో తెలియదు బయటకు వెళ్లకుండా పెవిలియన్లోనే ఉండిపోయాడు దీంతో పెవిలియన్ లోపల ప్రతిధ్వనించింది వాతావరణం చాలా భయానకంగా అనిపించింది. ఎలా ఉందో తెలియదు కానీ ఆ హవనంలో ఆరవ్ మృతదేహం ఉంది. ఆరవ్ కుంత్ పక్కన నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. సమయం చేపలా పోరాడుతోంది నీటి నుండి బయటకు తీయబడింది మరియు అది తిరిగి నీటిలోకి వెళ్లేందుకు కష్టపడుతున్నారు లేదా మీరు విశుద్ధి చక్రం కోసం ఆరాటపడుతున్నారా? దీని తరువాత ఆరవ్ యొక్క అపస్మారక మనస్సు మేల్కొంటుంది. చక్రం మేల్కొన్న తర్వాత ఆరవ్ ఇలా భావించాడు ఇది అతని శరీరంలోని ప్రతి భాగమైనట్లు అనిపిస్తుంది లోపల ఎవరో నిప్పు పెట్టారు మరియు ఆ వ్యక్తి ఆరవ్ శరీరం నుంచి అతని అవయవాలను దారుణంగా తొలగించారు. ఈ సమయంలో ఆరవ్ తన హృదయాన్ని బయటపెడుతున్నాడు దీంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది ఇప్పుడు అతని గుండె కూడా మెల్లగా కొట్టుకుంటోంది ఆరవ్ శరీరం చర్మం కాలిపోయి మాంసం కరిగిపోయింది.
ఎముక విరిచి దొంగిలించారు మరియు అతని ఈ సమయంలో శరీర భాగాలు స్పష్టంగా కనిపించాయి, అతని గుండె కొట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సన్నివేశం ఆరవ్కు అసహ్యం కలిగించింది, అది పదునైన కత్తిలా అనిపించింది. అతను నెమ్మదిగా ఆమె యోనిని కత్తితో కోస్తున్నాడు మరియు ఈ సమయంలో ఆరవ్ని అతని శరీరం నుండి వేరు చేస్తోంది. ఇప్పుడు బ్రతకడం కంటే చావు విలువైనదిగా అనిపించింది. ఈ సమయంలో అతను తన మనస్సులో మరణం కోసం ప్రార్థిస్తున్నాడు. నాగరాజు అయిన తర్వాత కూడా ఆరవ్ ఒక్కడే. ఇలాంటి భయంకరమైన నొప్పిని భరించలేను. ఈ సమయంలో ఆరవ్ చాలా బాధపడ్డాడు కూడా ఇది జరగడం మరియు అతను చాలా బాధపడ్డాడు. ఉంటున్నాడు కానీ అతని మనసు ఇంకా ఇలానే ఆలోచిస్తూనే ఉంది. ఏ పాము రాజు తన శక్తిని మేల్కొల్పుతుంది? ఎవరైనా దానిని పూర్తి చేస్తే అతనికి అదే జరుగుతుంది. అవును, అయితే అతను ఎంత కోపంగా ఉన్నాడో ఎవరికి తెలుసు. ఆరవ్ శరీరం తన ప్రాణాలను బలితీసుకుని ఉండాలి. పచ్చని నీలిరంగు మరియు వైలెట్ రంగులతో మెరుస్తూ ఉంది. ఆరవ్ యొక్క ఆజ్ఞాచక్రం ఈ సమయంలో మేల్కొంది, అందుకే ఆరవ్ శరీరం వైలెట్ రంగుతో మెరుస్తోంది. నీలిమందు రంగుతో విశుద్ధిలో ఆరవ్ శరీరం అనాహత చక్రంలో ఆకుపచ్చ రంగుతో మెరుస్తూ ఉంది. అది మెరుస్తూ ఉంది కానీ ఇప్పుడు అది వైలెట్ రంగులో మెరుస్తోంది, క్రమంగా ఊదా రంగులోకి మారడం ప్రారంభిస్తుంది. ఆరవ్ యొక్క సహస్రార చక్రం పూర్తిగా ఉన్న వెంటనే ఆరవ్ లేచినప్పుడు ఊదా రంగు కాంతి రావడం మొదలవుతుంది మరియు ఆరవ్ మొత్తం శరీరాన్ని నయం చేయడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటికే ఆరవ్ శరీరం మునుపటిలా తయారైంది. ఈ సమయంలో ఆరవ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాడు. శరీరం నుండి బంగారు మరియు తెలుపు కాంతి బయటకు వస్తున్నది చాలా దైవంగా అనిపించింది. మొత్తం 7 చక్రాల మేల్కొలుపు తర్వాత కొద్దిసేపటి క్రితం ఎక్కడ ఆరవ్ సైకిల్ మేల్కొలపడానికి ఒకే ఒక ఋషులు ఒక్కొక్కరుగా మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆరవ్ యొక్క 7 చక్రాలను మేల్కొల్పండి. 7 చక్రాలను మేల్కొల్పడానికి ఇది ఇవ్వబడింది. ఇప్పుడు 7గురు ఋషులు మరియు ఋషులు కలిసి మంత్రాన్ని జపించారు. ఆరవ్ మామూలుగా మాట్లాడటం ప్రారంభించండి. ఆరవ్ ఇక్కడ సర్కిల్లోకి ప్రవేశించాడు. అతను ఆగడు. అతను తన శక్తి వృత్తాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. పసుపు వృత్తం నల్లగా ఉంది. గోళం భూమి గోళం నీటి గోళం వాతావరణం ఆకాశం మండలం మరియు అగ్ని మండల్. ఆరవ్ యొక్క శక్తి అగ్ని ఆ 7 వరకు సర్కిల్లు మరియు ఆగుతుంది. ఋషులు మరియు సాధువుల మంత్రాలు ముగిసే వరకు ఆరవ్ శక్తి అగ్ని మండలానికి చేరుకుంది. సమయం నిజమైన ఫైర్ రింగ్ యోధుడు. ఈ రోజు ఆరవ్ తనలోని శక్తిని తెలుసుకున్న తర్వాత ఆరవ్ అగ్గి ఏడుస్తూ నిలబడి ఉంది. మండల యోధులుగా మారిన తరువాత 7గురు ఋషులు ముని ఆరవ్ తన అత్యంత ప్రమాదకరమైన టెక్నిక్లలో ఒకదాన్ని నేర్చుకున్నాడు. ఆ 7గురు ఆరవ్కి ఆ టెక్నిక్ ఇచ్చారు. ఆ మెళకువలు నేరుగా అతని మనసులోకి పంపబడ్డాయి. యొక్క శక్తిని చూసి ఆరవ్ స్వయంగా పనికి వెళ్ళాడు. డ్రాగన్ విరాట్ కూడా ఆరవ్కి తన డేంజరస్ ఒకటి ఇచ్చాడు. బ్లడీ టెక్నిక్ ఆ టెక్నిక్ని కూడా ఇస్తుంది. అయితే డ్రాగన్ విరాట్ మరింత ప్రమాదకరం. ఆ 7గురు మహర్షులు ఇచ్చిన టెక్నిక్ ఋషులు చెప్పిన టెక్నిక్ల వల్ల బలహీనపడింది కానీ అది డ్రాగన్ విరాట్ కాదు. టెక్నిక్ బలహీనంగా ఉంది కానీ డ్రాగన్ విరాట్ సాంకేతికత చాలా విధ్వంసకరమైంది. అందించిన సాంకేతికత పేరు డ్రాగన్. ఈ సాంకేతికత సహాయంతో ఆ డ్రాగన్ నీడను ఉపయోగించవచ్చు. ఆరవ్ ఎంత శక్తివంతంగా ఉంటాడో మరియు అంత డ్రాగన్ నీడ కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆరవ్ మరో అగ్నిప్రమాదం 24 గంటలు ఈ సాంకేతికత డివిజన్ యొక్క యోధుడు అవుతుంది. గాలి పోరాటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఆరవ్ సహాయంతో అక్కడక్కడ ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు 7గురు ఋషులు ఇచ్చారు. వీక్షకులు టెక్నాలజీ గురించి చదివితే ఈ నవలలో ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆరవ్ గురించి మరింత తెలుసుకోవడానికి వింటూ ఉండండి. తదుపరి అధ్యాయం మొత్తం సామ్రాజ్యాన్ని మాత్రమే జయించండి మరియు మా ఛానెల్లో రోజ్ వాస్ మరియు అవును అయితే మాత్రమే మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలకు కూడా నాకు ఇలా చేయండి. అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.